కానీ ఆదాము యొక్క రక్తము మరి పంచుకొని మనం పుట్టాం కాబట్టి ఆదాము రక్తము ఏదైతే పాపం ప్రవేశించిందో ఆదామును బట్టి అందరం పాపలమై ఉన్నాం. 51:5 కీర్తన దావీదు తల్లి గర్భంలోనే నా తల్లి నేను గర్భంలో ఉండగానే పాపంలో నా తల్లి నా గర్భం ధరించింది. చూసారా మరి అంటే బై బర్త్ దే ఆర్ సిన్నర్స్. పుట్టడం వారు పాపం, పెరిగే కొద్దీ వాళ్ళు పాప స్వభావం కలిగి జీవిస్తారు. పెరిగే కొద్దీ పాపంలో పుట్టుతారు కాబట్టి వారికి కూడా రక్షణ అవసరం, పిల్లలకి రక్షణ అవసరం, రక్షకుడు అవసరం. మనం చేసే పని ఏంటంటే ఈ కార్యక్రమాల ద్వారా మరి ఆ యొక్క రక్షకుడిని మనం పరిచయం చేస్తున్నాం. నిత్య నాశనము వాళ్ళు ఎలా తప్పించుకుంటారు మనం పరిచయం చేస్తున్నాం. మరి అదే రీతిగా మరి పిల్లలకు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పెద్దల కొరకే చనిపోయాడా, కల్వరి శిలువలో పిల్లల కొరకు కూడా చనిపోయాడా? మీరేమనుకుంటున్నారు? ఓకే, ఆయన అందరి కొరకు చనిపోయాడా? అందరి కొరకు అంటే అందులో పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి క్రీస్తు శిలువ మరణము వృధా కాకుండా ఉండడం వరకు మనం పిల్లల పరిచయం చేయాలి. ఓకే, మరి పిల్లలకు పరలోకం ఉందా? మళ్ళీ పెద్దలకే ఉందా? ఏమా? అందరికీ ఉంది. పిల్లలు పరలోకం వెళ్తారా? ఎట్లా వెళ్తారు? ఏసీ చెప్పాడు డైరెక్ట్గా, నా ఇద్దరు వారికి రానియండి, ఇలాంటి వారిదే డైరెక్ట్గా దేవుడు చెప్పాడు పరలోకం. వాళ్ళు పరలోకం వెళ్ళాలి, నరకం తప్పించుకోవడానికి మనం పిల్లలకు పరిచయం చేయాలి. పిల్లలు దేవుడు బహుమానం అని వాటిని చెప్తారు. ఓకే, మన తెలుగు బైబిల్లో కుమారులు యెహోవా గురించి బహుమానం ఉంది, కానీ కుమారులు ఒకటే కాదు, కుమార్తెలు కూడా. ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అని ఉంటాయి. చిల్డ్రన్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. చిల్డ్రన్ అంటే బోత్ ఇంక్లూడెడ్ గర్ల్స్ అండ్ బాయ్స్. కుమారులు కానీ కుమార్తెలు కానీ దేవుడు ఇచ్చుకోవాలి. బహుమతి అంటే మనము బహుమతి ఇస్తే చిల్లరగా పడేయం మనం కదా, మరి జాగ్రత్తగా చూసుకుంటాం. నీ బర్త్డే కూడా మ్యారేజ్ కోసం దాన్ని ఇస్తే కదా, వాళ్ళని అడిగితే కూడా దిస్ ఈజ్ మై గిఫ్ట్ అంటాం. అలాగే దేవుడు ఇచ్చిన బహుమతుల్ని మరి చాలా పిల్లలు ఆ యొక్క జంతువుల పేరుతో, పక్షుల పేరుతో పిలిచి అలా చేయకూడదు. స్వరూపం కాబట్టి మరి వారి మంచిగా మనం ప్రేమించాలి, వారి కొరకు మనం మంచిగా పరిచయం చేయాలి. అదే రీతిగా మరి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, రీచింగ్ ది చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు రీచింగ్ 3 generations. అంటే ఒక పిల్లవాడిని చేరుకుంటే పిల్లవాడు బట్టి మనం 3 తరాలు మనం చేరుకోగలుగుతాం. మన ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నాకు ఏమన్నా ఈ వయసు పాప కానీ బాబు కానీ కావాలి. మనం మీ పాప కదా, ఇంకా ఎవరు నీ పిల్లలు? బాబునే ఒకటే కదా. నీ పేరు ఈవెంట్లీనా? గాస్పల్. గాస్పల్ అండ్ గాస్పల్. ఓకే, ఏం చదువుతుంది ఇప్పుడు? 4th class. ఓకే ఓకే, 4వ తరగతి చదువుతుంది. 4 తర్వాత 5th 6th తర్వాత అన్నీ అయిపోయినాక 8th 9th 10th తర్వాత ఈ పాప 4th class చదువుతున్నప్పుడు మనం సువార్త చెప్పారు. యేసుక్రీస్తుని నమ్ముతుంది. యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఈ పాప మౌనం ఉంటుందా? నేను 4th classలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి సువార్త చెప్తాను. 5th వచ్చినా చెప్తాను, 6th వచ్చినా, అంటే తన స్కూల్ స్టడీస్ ఎంతవరకు కొనసాగుతాయో అక్కడ వరకు కూడా గాస్పల్ చెప్తుంది. ఇంటర్లో చెప్తుంది, డిగ్రీలో చెప్తుంది, మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ అయిపోతాయి. అన్ని చదువులంతా అయిపోయాక యవన దశకు వస్తుంది. యవన దశకు వచ్చి వివాహం చేసుకుంటుంది. ఓకే, వివాహం చేసుకున్నాక 2వ జనరేషన్ మారుతుంది అనమాట. అయితే మరి వివాహం చేసుకుని కొత్తగా ఉండదు. తర్వాత దేవుడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడు కదా, మదర్ అవుతుంది. తల్లి అయిన తర్వాత మౌనం ఉంటుందా? తల్లి అయినా కూడా సువార్త ప్రకటిస్తుంది. ఎప్పటికీ తల్లిలాగానే ఉండదు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ గ్రాండ్ మదర్ కూడా అవుతుంది. ఓకేనా గాస్పల్? ఓకే, మరి మదర్ అయింది, అదే గ్రాండ్ మదర్ కూడా ఏంటంటే 3rd generation కూడా ఎంటర్ అయింది. గ్రాండ్ మదర్ అయినాక కూడా సువార్త చెప్తుంది. అంటే
పిల్లలకు సువార్త మనం చెప్పడం వల్ల పిల్లలు ఎన్ని తరాలు చేరుకుంటారు? 3 తరాలు. 3 తరాలు. అయితే ఇంకా దేవుడు మంచి ఆశిస్తే 4 తరాలు కూడా చేరుకోగలుగుతారు. అదే రేపు మాకు చనిపోతున్న ముసలి వ్యక్తికి మనం సువార్త చెప్పామనుకోండి, ఆయన ఎన్ని తరాలు చేరుకుంటాడు? ఒక తరం చేరుకోవాలన్నా కష్టం, తన ప్రయాణం చేయలేడు. అందుకని పిల్లల పరిచయం ఇంపార్టెంట్. మరి వాళ్ళని చక్కగా దేవుడు మనకు నడిపించగలిగితే మరి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. కొన్నిసార్లు మనకన్నా ఎక్కువగా మన చేత రక్షించబడే పిల్లల్ని వాడుకుంటాడు. ఒకసారి భక్తుడు పరిచయం చేసి వచ్చిన తర్వాత అడిగాడంట, ఈరోజు నీ పరిచయం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు అని డిఎన్ మోడీని అడిగారంట. ఇంటి వాళ్ళు 2.5 రక్షించబడ్డారని చెప్పాడంట. ఎంత? 2.5 అంటే అందరూ అనుకున్నారంట మరి ఇద్దరు పెద్దవాళ్ళు ఒకరు చిన్నవాళ్ళు అనుకున్నారంట. అప్పుడు డిఎన్ మోడీ అన్నాడు, లేదు ఇద్దరు పిల్లలు ఒకరు పెద్దవాళ్ళు అన్నారంట. మరి పిల్లలు ఫుల్ క్యాండిల్స్ లాంటి వాళ్ళు, ఎక్కువ కాలం వెలుగుతారు వాళ్ళు. మనమంతా ఇప్పుడు సగం వయసు అయిపోయింది, హాఫ్ క్యాండిల్స్. మనమేమనుకుంటాం అంటే పిల్లలకైనా మనం పెద్దవాళ్ళం అనుకుంటాం, కానీ మన ఆయుష్ సగం తీరిపోయింది. అలాగే మరి పిల్లలు ఎక్కువ కాలం ప్రభు కొరకు వెళ్ళగలుగుతారు, ఎక్కువ మందిని వెలిగించగలుగుతారు. కాబట్టి పెద్దల పరిచర్య ఎంతో ప్రాముఖ్యము, చిన్నపిల్లల పరిచర్య అంతకన్నా ప్రాముఖ్యం. వారం కలిగి ప్రార్థన చేద్దాం. మరి పిల్లలు ఈరోజు ఎలా ఉన్నారంటే అన్సర్టైన్, అంటే నమ్మకం లేకుండా ఉన్నారు. పిల్లలు మరి ప్రాణాలు తీసుకుంటున్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటున్నారు. రేపు పిల్లలు మన చేతికి దొరుకుతారు అనే గ్యారెంటీ లేదు. అందుకని నేడు అనే సమయం ఉండగానే మనం పిల్లల్ని చేరుకోవాలి. కాబట్టి ఇది రేపు వాయిదా వేయడానికి లేదు, ఇలాంటి సమయం ఉండగానే మరి మనం పాల్గొనాలి. కాబట్టి పిల్లల పరిచయ ప్రాముఖ్యత గురించి ఒక మాట పంచుకోవాలని ఆశపడి పంచుకున్నాను. మరి దయచేసి ఆమస్ గారు సమయం తీసుకుంటాను, నేను ప్రార్థన చేసి వెళ్తాను. అయితే మరి ఈ పరిచయం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి నేను వచ్చే సమయంలో ప్రజలకు ఆఫర్ ఇస్తారని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఆఫర్లో నేను కూడా పాలుభాగస్తున్నాను. అయ్యా నేను కూడా ఆఫర్లో పాలుభాగస్తున్నాయి. మీ పరిచయం కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని జీవించడం కాక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆయా బిడ్డలు ఒక టీమ్గా, ఒక నాయన మరి ఒక టీమ్గా ఫామ్ అవుతండి. అనేక గ్రామాలు చేరుకోవాలని, అనేక ప్రాంతాలు చేరుకోవాలని ఆశతో తర్ఫీదు వచ్చినప్పుడు ప్రభా, అయ్యా నా తండ్రి మంచి తర్ఫీదు ఇచ్చేవాడు నీవు మాత్రమే ప్రభా. నీవు మాత్రమే మంచి బోధకుడు, మంచిగా మాకు నేర్పించేవాడు ప్రభా. నీ ఎక్కడి నుంచి అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి నా తండ్రి. ఇక్కడ నాయన మరి సమర్పణ కలిగి, కమిట్మెంట్ కలిగి ప్రభా నాయన బిడ్డలందరూ కూడా ఎంతో ఆసక్తితో నాయన నశించిపోతున్న చిన్న బిడ్డలని అయ్యా వారి యొక్క ఆత్మరక్షణతో ప్రయాసపడాలని ఎంతగానో మా ప్రభావ వారు సొంతంగా ఖర్చు పెట్టుకొని ప్రభావ మరి ముందుకు వెళ్ళుచుంటుండగా వారి పరిచర్యలు, వారి ప్రయత్నాలన్నీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి దైవజనుడు కుమార్ బ్రదర్ నా ప్రభావ దీవించి ఆశీర్వదించేటట్టు సహాయం చేయండి. మా మంచి నడిపించిన దైవజనుడు ఆమోసయ్య గారిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇంకా అనేక మంచి విషయాలు నా ప్రభావం నేర్పించి బోధించి సహాయం తీసుకోవచ్చు. మీ పేరుతో బిడ్డలు జీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు క్రీస్తునామములో మనం రెడీ పెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక ఆమోస్ అన్న క్లాస్ తీసుకుంటారు. వాక్యం చదువుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా చదువుతారు? మరియు మద్యముతో మత్తులై ఉండదు. 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుండి. ఓకే,
17th verse ఉంటుంది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఓకే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పల్లక ముందున మా తండ్రి ఇస్తాను నీకు వందనాలు. ఇదిగో తండ్రి మధ్యాహ్న కాల సమయంలో సన్నిధికి వస్తా ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, దర్శించండి. ప్రాముఖ్యంగా పిల్లల పరిచయం గురించి, ప్రాముఖ్యత గురించి మేము నేర్చుకోబోతా ఉన్నాం. దయచేసి మేము మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం, మాకు అర్థం చేయించమని వేడుకుంటున్నాం. దేవా ఇదిగో తండ్రి దేవా, మీ చిత్త ప్రకారంగా మేము నడవడానికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే, ఒక మాట ఇక్కడ గమనించాలి. ఏంటిదంటే ఇందాక యాక్చువల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు శ్రీధర్ అన్న శ్రీధర్ అన్నకు రియల్లీ థ్యాంక్ఫుల్. చాలా విషయాలు చెప్పారు, చాలా తక్కువ సమయంలో చాలా మంచి విషయాలు చెప్పారు. తర్వాత యాక్చువల్లీ భోజనం తయారు చేసిన అక్క వాళ్ళు ఎవరు తయారు చేశారో అక్క వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. బాగా చేశారక, మంచి భోజనం తయారు చేశారు. సో భోజనం తయారు చేసిన అక్క వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి జాగ్రత్త గమనించండి, ఇది కొంచెం కష్టమే ఈ సమయము. ఓకే, కష్టమే, కానీ ఇది ఒక మెసేజ్ లెక్క ఉండదు. నేను చెప్తుంటే పోయి మీరు వినడం అట్లాంటిది కాదు. ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది, చాలా క్విక్గా నేను ముగించేస్తాను నేను. ఓకేనండి, మీకు అనుకోవచ్చు ఇప్పుడు అవసరమా, ఇంత టైం అయిపోయింది, మధ్యాహ్నం తిన్న వింటామా లేదా. ఏది ఏమైనా ఒక్కటైతే నేను నమ్ముతున్నా, ఏంటంటే ఇది దేవుని చిత్తం. మనం ఇక్కడ రావడం, కూర్చోవడం, వినడం ఇదైతే దేవుని చిత్తం. ఓకే రైట్. ఇందాక అన్న కొన్ని విషయాలు టచ్ చేసుకుంటూ వెళ్ళారు. కొన్ని మనము ఈరోజు నేను టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వై చిల్డ్రన్ మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. పిల్లల పరిచర్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలిసి చెప్తాను. దేర్ ఆర్ 27 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 27 సబ్జెక్ట్స్ ఉన్నాయి పిల్లల గురించి. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే నేను సెవరల్ మినిస్ట్రీస్ ట్రైనింగ్స్ నేను అటెండ్ అయ్యాను. ICMI మినిస్ట్రీ ట్రైనింగ్ అని, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ అని, తర్వాత CBN వాళ్ళది చాలా అటెండ్ అయ్యాను. వాళ్ళలో కొన్ని సబ్జెక్ట్స్ ఎట్లుంటాయంటే ఇవాంజలిజం ఆఫ్ చిల్డ్రన్, అండ్ తర్వాత ప్రజెంటింగ్ గాస్పల్, ఆ తర్వాత కౌన్సిలింగ్ న్యూ బిలీవర్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ యాజ్ అ డిసైపుల్, టీచింగ్ చిల్డ్రన్ టు ప్రే, teaching to change the lives, and visual presentation, teaching Bible memory verses, puppet show, organization structures in children ministry functions, ఇట్లా తర్వాత లీడింగ్ చైల్డ్ టు క్రైస్ట్, అలాంటివి ఇంకా చాలా లెసన్స్ ఉంటాయి. దాదాపు 27 లెసన్స్ ఉంటాయి. ఈరోజు మనము 1 అవర్లో 1 అవర్ కూడా లేదు, తక్కువ ఉంది సమయము. కొంచెం త్వరగా కొన్ని విషయాలే, ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఉద్దేశిస్తా ఉన్నాను. ఓకే, ఇక్కడ మనం చదువుకున్న ఎఫ్ఎస్సి 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముందంటే దినములు చెడ్డవి గనుక ఏమంది, మీరు సమయమునకు పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఏముంది ఇక్కడ, దినాలు చెడ్డవి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఎలా జ్ఞానం వల్ల ఉండగలము? సమయంను పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. కింది వచనాల్లో ప్రభు చిత్తం ఏందో గ్రహించాలి. ఓకే, మీరు అనుకోవచ్చు ఆ కుమార్ని ఏందబ్బా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన, అసలు ఇది మా పనే కాదు కదా అనుకోవచ్చు. కాదు. ఇప్పుడు మనం కొంచెం లోతుగా ఆ సబ్జెక్టులు వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే పిల్లల పరిచర్య ఎందుకు ఇంత ఇంపార్టెంటో నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త వినండి. మొన్న వరంగల్ అనే ప్రాంతంలో ఒక చిల్డ్రన్ మినిస్ట్రీ VBS, అక్కడ వాళ్ళ దగ్గర UCC క్యాంప్ అంటారు. క్యాంప్లో మాకు గెస్ట్ స్పీకర్గా పిలిచారు. ఇద్దరు బ్రదర్స్, ఒక బ్రదర్ జువెల్ అన్న, నేను సెకండ్ డే నుంచి నా సెషన్ స్టార్ట్ అయినాయి. సెకండ్ డే వన్ సెషన్ అయిన తర్వాత ఒక పిల్లోడు పరిగెత్తుకొని వచ్చి నాకు ఏమన్నాడంటే, అన్న మీకు మాట చెప్పాలన్నా అన్నాడు. ఏంటి తమ్ముడు అని అంటే, అబ్బాయి అంటా ఉన్నాడు, మీకు తెలుసు వరంగల్ అనే ప్రాంతంలో దేశాయిపేట అనే ప్రాంతం అది, అక్కడ దాదాపు 12 నుంచి 14 చర్చెస్ ఉంటాయి, అన్ని డినామినేషన్ చర్చెస్ ఉంటాయి. కానీ ఆ అబ్బాయి నాకు చెప్పిన విషయం ఏంటిదంటే, నాకు విన్నప్పుడు చాలా దుఃఖం అనిపించింది, మాకు చాలా బాధ కలిగించింది. ఏంటిదంటే ప్రైమరీ క్లాస్ పిల్లలు, 5వ తరగతి 4వ తరగతి పిల్లలు, మీరు నమ్ముతారో లేదో, 5వ తరగతి 4వ తరగతి పిల్లలు న్యూ ఇయర్ రోజున సిగరెట్లు తాగుతూ, గంజాయి తాగుతూ, తర్వాత డ్రగ్స్ తీసుకుంటూ, మందు తాగుతూ తిరుగుతూ ఉన్నారంట రోడ్ల మీద. అంత భయంకరమైన పరిస్థితి అక్కడ.
మీరు వింటారో లేదు, నేను నమ్ముతారో లేదు కానీ ఇది నిజంగా జరిగింది. ఆ తమ్ముడు వచ్చి నాకు చెప్పిండు. అక్కడ థీమ్ ఏం రాశారంటే భయపడకుడి అనే థీమ్ ఉంది. ఆ థీమ్ మీద మేము బోధించాలి. సో రాత్రంతా మాకు బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది, ప్రార్థన చేసిన దేవా ఏంది దేవా, ప్రైమరీ పిల్లలు, ప్రైమరీ క్లాస్ పిల్లలే, ఇంకా జూనియర్ సీనియర్స్ ఇంకా భయంకరంగా అయిపోయారు. రోడ్ల మీద విజిల్స్ వేస్తూ చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ అక్కడ ఉన్న తల్లిదండ్రులు చాలా దుఃఖపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అసలు ఏంటిది, ఎలాంటి తరంలో ఉన్నాం, ఎలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నామని వాళ్ళు దుఃఖపడతా ఉన్నారు. అయితే నేనేం చేశానంటే ఆ రోజు పోయి ప్రార్థన చేసి రాత్రి దేవా ఏం చెప్పాలి. నెక్స్ట్ డే ఏం చేశానంటే థీమ్ భయపడకుడి ఉంది. అయితే నేను థీమ్ మార్చేసి భయపడాలి అని పెట్టిన. సో వీ హ్యావ్ థీమ్ టుడే దట్ ఫియర్ నాట్ బట్ నో వీ హ్యావ్ టు ఫియర్ ఇన్ ద లార్డ్ అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టిన. ఆ రోజు క్రయింగ్ ఏడ్చి చాలా మంది వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నారు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి, చాలా ఘోరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన 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 పక్కన ఉన్న వాళ్ళైనా సరే, పొరుగు వాళ్ళైనా సరే, బంధువులైనా సరే రేపు ఉంటారా అనే పరిస్థితిలో మనం లేదు. మరుక్షణం వాళ్ళు ఉంటారా కూడా మనకు తెలియదు, అవును కదా. 6వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అప్పుడే ఒక పెళ్లి సందడిలో చాలా మంచిగా డాన్స్ చేసిన అమ్మాయి 1 అవర్లోనే హార్ట్ అటాక్తో చనిపోయింది. 6వ తరగతి ఉన్న అమ్మాయి, 6వ తరగతి అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోవడం ఏంది. ఒకసారి ఒక సీసీటీవీ కెమెరాలో 9వ తరగతి చదువుతున్న పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి అలా ఉండి కుప్పకూలి చనిపోయింది. ఏమైంది చూస్తే హార్ట్ అటాక్తో చనిపోయింది. 9వ తరగతి అమ్మాయి చనిపోవడం ఏంటిది. మా 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 అమ్మాయి 2nd క్లాస్ చదువుతుంది, నా కూతురు. అయితే ఆమె అంటుంది ఏంటంటే డాడీ, మా ఇంటికి వచ్చిన తర్వాత డాడీ మీకు ఒక విషయం చెప్పాలంటే ఏంటిదంటే నా బెస్ట్ ఫ్రెండ్కి షుగర్ ఉంది డాడీ. వాళ్ళ డాడీ వచ్చి రోజు 2 రోజులకు ఒకసారి వచ్చి మధ్యాహ్నం భోజనం తినిపించి ఇంజెక్షన్ వేసిపోతాడు వాళ్ళ డాడీ అన్నది. నాకు ఇది కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. 2వ తరగతి అమ్మాయికి షుగర్ రావడం ఏంది. అయితే మనం ఎలాంటి రోజుల్లో జీవిస్తున్నాం, భయంకరమైన రోజుల్లో జీవిస్తున్నాం. ఈ రోజు ఉంటున్నాం, మన పక్కన ఉన్న వాళ్ళు రేపు ఉంటారో తెలియదు, ఈ రోజు ఉంటారో తెలియదు. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ. నిజంగా కుమార్ నా పెట్టుకున్న ఈ సెషన్ నిజం చెప్తున్నా చాలా చాలా ఆశీర్వాదకరమైన సెషన్. దీన్ని దయచేసి గమనించండి, ఆలోచించండి. ఒకవైపు మరణం పొంచి ఉన్నది, ఇంకోవైపు సాతానుడు పొంచి ఉన్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని పాడు చేయాలని చూస్తా ఉన్నాడు. ఒక భయంకరమైన మత్తులో, భయంకరమైన ఏమంటారు, ఒక్కొక్క పరిస్థితుల్లో బంధిస్తా ఉన్నాడు. మీకు తెలుసా, నేను రైల్వే ఎక్కువ ప్రయాణం చేస్తూ ఉంటాను, బయట పరిచయకి వెళ్తూ ఉంటాను. నేను ట్రైన్లో ఇట్లా ఆ బోగిలో ఎక్కినప్పటి నుంచి నేను మనుషులను గమనిస్తూ ఉంటే 90% మంది మనుషులు ఫోన్ ఇట్లా పట్టుకొని కిందనే ఉంటారు అన్నమాట. ఈవెన్ పిల్లలు కూడా ఫోన్ తీసుకొని కిందనే ఉంటున్నారు. అయితే గమనించండి, మనం చాలా భయంకరమైన రోజులు. అందుకే అక్కడ ఏముంది, దినములు చెడ్డవి గనుక సమయంలో పోనీక అజ్ఞానులు కాక జ్ఞానం కలిగి ప్రభు చిత్తం ఏదో తెలుసుకొని మనం జీవించాలి. ఏంటిది ప్రభు చిత్తం తెలుసుకుందాం, ఓకేనా. రైట్, నేను కొంచెం క్విక్గా చెప్తాను ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. నేను ఈరోజు ఒక సబ్జెక్టే ఫస్ట్ సబ్జెక్టే నేను తీసుకుంటా. వై షుడ్ వి డూ ఇవాంజలిజం, చిల్డ్రన్ ఇవాంజలిజం. మీరు అనుకోవచ్చు నేను సండే స్కూల్ తీసుకోను కదా, నాకేం అవసరం ఇది. నేను VBS తీసుకోను కదా, నాకేం అవసరం ఇది. నేను CBS తీసుకోను కదా, నాకేం అవసరం. నో, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా అవసరమే, అందరికి అవసరమే. ఎందుకు అంటే మనకి ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో మనకు తెలియదు. ఈ సెషన్ ఎండింగ్లో మీరు నాతో ఒక తీర్మానం చేయాలి, ఓకేనండి. ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం మీరు నాకు మాట ఇవ్వాలన్నమాట. అన్న నేను చేస్తా అని మాట ఇవ్వాలి, ఓకేనా. ఇస్తారా మాట? ఫస్ట్ చెప్పండి, మాట ఇస్తారా? తర్వాత మాట ఇవ్వండి, ఓకే. రైట్, సో ఫస్ట్ వన్ ఏంటంటే వై చైల్డ్ ఇవాంజలిజం ఈజ్ వై వి షుడ్ డూ చైల్డ్ ఇవాంజలిజం. ఫస్ట్ వన్ ఏంటంటే మొట్టమొదటి మాట, చిన్న పిల్లల పరిచర్య యొక్క ప్రాముఖ్యతలో ప్రాముఖ్యమైన మాట ఏంటిదంటే ఇట్స్ ఎ గాడ్స్ కమాండ్మెంట్ టు డూ అస్. దేవుడు చెప్తా ఉన్నాడు ఇది చేయమని. పిల్లల పరిచర్య చేయాలని ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడు. ఎవరు? దేవుడు. ఇది ఓన్లీ మనకి కదా, అందరికి ఇచ్చింది కదా. చూడండి, మత్తయి 18:14 నాకు అన్న కూడా చెప్పారు. ఒకసారి చదవండి. ఫస్ట్ పాయింట్, నేను 3 పాయింట్స్ చెప్తా, దీంట్లో తర్వాత ముందుకు వెళ్తాను. తర్వాత మొత్తానికి నేను కొంచెం షార్ట్ కట్గానే ముగిస్తాను, ఓకేనా. 3 పాయింట్స్. దాంట్లో ఫస్ట్ వన్, ఎందుకు మనం ఈ పిల్లల పరిచయం చేయాలి అనే ప్రశ్నలో ఫస్ట్ పాయింట్,
అలాగుననే చిన్నవారిలో ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. గమనించాలి, జాగ్రత్త గమనించాలి. పిల్లల పరిచయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అబ్బా? ఎందుకు ప్రాముఖ్యత? ఎందుకు పిల్లల పరిచయం చేయాలి అంటే దేవుని హృదయము పిల్లల పట్ల కలిగి ఉన్నాడు దేవుడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ హార్ట్ టువర్డ్స్ చిల్డ్రన్. గాడ్ లవ్స్ చిల్డ్రన్. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఈ చిన్న వారిలో ఒక్కడైనను, ఎవరైనా కాదు, ఒక్కడ ఈవెన్ వన్ చైల్డ్ నశించిన దేవుని చిత్తము కాదు. కాబట్టి పిల్లల పరిచయం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో 2-3 వచనాలు ఉన్నాయి, మనకు టైం లేదు కాబట్టి మనం కొంచెము ముందుకెళ్దాం. ఓకే, రెండోది ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? ఇట్స్ ఎ గాడ్స్ కమాండ్మెంట్. రాసుకోండి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఓకే, ఏం చేయాలి? పిల్లల పరిచయం చేయడము దేవుని యొక్క ఆజ్ఞ. రెండోది, చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ ఏజ్. పిల్లలకు అది సరైన సమయము. కానీ ఎంత విచిత్రం అంటే సంఘము దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. పిల్లల పరిచర్య అంటే చాలా నెగ్లెక్ట్ చేసేస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి ఆ చెట్టు కింద తీసుకెళ్ళి ఒక చిన్న స్టోరీ చెప్పండి అని పాస్టర్ గారు చెప్పిస్తా ఉన్నారు. కొన్ని సంఘాల్లో సండే స్కూల్స్ లేవు, బీబీఎస్ లేవు, సిబిసి లేదు. నేను వెళ్ళే కొన్ని ప్రాంతాల్లో అయితే బీబీఎస్ సిబిసి ఉండవు. చాలా బాధ అనిపిస్తుంది. మనకు ఒక సామెత ఉంటుంది కదా, ఏముంటుందండి? నేటి బాలలే. అయితే నేటి బాలల విశ్వాసలే రేపరి సంఘపు యొక్క శిష్యులు అని చెప్పేసి మాట మనం మర్చిపోతాం. కాబట్టి పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తూ ఉంటాం. జాగ్రత్త గమనించండి. ఒక సర్వే జరిగింది, అంటే ఇది అందరికీ సూచిస్తుంది. ఓకే, క్రైస్తవ పిల్లలకి ప్రాముఖ్యంగా చూడండి, క్రైస్తవ పిల్లలు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నారు. చాలా మంది సో కాల్డ్ చర్చెస్ ఉంటాయి చూసారా? అంటే చాలా ప్రఖ్యాతి పొందిన పెద్ద చర్చెస్లో చూడండి, మాస్టర్ పిల్లలైనా సరే, మిషనరీ పిల్లలైనా సరే, మంచి స్థాయిలో ఉన్న పిల్లల్ని చూడండి, ఏ ఒక్కరు దేవుని భయభక్తులు లేరు. కారణం ఏందబ్బా అంటే సాతానుడు వాళ్ళని నాశనం చేస్తూ ఉన్నాడు అనమాట. కుటుంబాలని నాశనం చేయడానికి సాతానుడు పిల్లలతో వెళ్తాడు. సంఘాన్ని నాశనం చేయడానికి సాతానుడు పిల్లలతో వెళ్తాడు. ఏం చేస్తాడు? ఆ బేస్ ఉన్న దాన్ని పాడు చేసేస్తాడు అనమాట. ఆ మూలం ఏదైతే ఉందో, ఏదైతే పునాది ఉందో, ఆ పునాదిని పాడు చేసేస్తాడు. కాబట్టి పిల్లలు కూడా పాడైపోతారు. అర్థమైందా? కానీ పిల్లలు దే ఆర్ ద రైట్ ఏజ్ టు రిసీవ్ గాస్పెల్. వి ఫర్గెట్ దట్. వి విల్ నాట్ ఫర్గెట్. వి డోంట్ రికగ్నైజ్ దట్. అసలు మనం దాన్ని గ్రహించము. అందుకే ఎంతో మంది పిల్లలకి సరిగ్గా దేవుల్లో ఎదిగించడము ఇష్టపడరు. పెద్దగా అయిన తర్వాత అరే ఏంద్ర ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు అరుస్తాం. కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచే వాడికి కావాల్సిన శిక్షల బోధలో మనం వాడిని నేర్పించాం. అవునా కదా? వై దే ఆర్ ఇన్ రైట్ ఏజ్. పిల్లల వాళ్ళ యొక్క వయస్సు సరైన వయస్సు అని మనం ఎలా చెప్తున్నాం అంటే, చదవండి ఒకసారి మత్తయి 18:6 ఈ చిన్నవారిలో 6th verse చదవండి, 6వ చదవండి. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని వినండి. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారు. ఇప్పుడు చెప్పండి, పిల్లలు నాయందు విశ్వాసం ఉంచు పెద్దవారిలో అని ఉందా? నాయందు విశ్వాసం నుంచి ముసలివారిలో అని ఉందా? నాయందు విశ్వాసం నుంచి ఈ పురుషులు స్త్రీలు అని ఉందా? కానీ ఇక్కడ నాయందు విశ్వాసం నుంచి పిల్లవారు అంటే ఏంటిది? చిల్డ్రన్ ఆర్ ఇన్ రైట్ ఏజ్ టు రిసీవ్ గాస్పల్. ఇంకోటి ఏంటంటే సార్ వినండి, గాస్పల్ ఈజ్ నాట్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఓ పెద్ద సబ్జెక్ట్ కాదు, అది చాలా వెరీ సింపుల్ సబ్జెక్ట్ కదా, చాలా సింపుల్. అండ్ యూనో గాస్పల్ కెన్ బి అండర్స్టాండబుల్ టు ఆల్ ద ఏజ్ ఆఫ్ చిల్డ్రన్, ఆల్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్. దాంట్లో గమనించండి, ముస్లిమ్స్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, వాళ్ళు పిల్లలు పుట్టక ముందే ఇంకా కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకు వర్డ్ చెప్తారు. ఏమంటారంటే లా ఇల్లా ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా అంటారు. ఓకే, 5 ఇప్పుడు పిల్లలు ఎప్పటి నుంచి వినడం మొదలు పెడతారు చెప్పండి? ఏ ఏజ్ నుంచి? ఏ ఏజ్ నుంచి పిల్లలు వినడం మొదలు పెడతారు చెప్పగలరా? గర్భంలో ఉన్నప్పుడే. వెరీ గుడ్. ఏజ్ తెలుసా అండి? మదర్కి ఇంకా 5th month వచ్చినప్పటి నుంచే చైల్డ్ విల్ స్టార్ట్ లిజనింగ్ టు దెమ్. పిల్లలు వినడం మొదలు పెడతారు. అందుకే
పిల్లలు తల్లి తండ్రిని ఈజీగా గుర్తుపడతారు. తాతయ్యను ఒకవేళ ఆ 9 months ఉన్నప్పుడు తాత నాన్నమ్మ వాళ్ళు తిరిగిన వాళ్ళని ఈజీగా గుర్తుపడతారు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళు 5th month నుంచే వినడం మొదలు పెడతారు. మీకు తెలుసా అమెరికాలో ఒక స్కూల్ ఉంది. ఏ స్కూల్ తెలుసా? అది పిల్లలకి కాదు స్కూల్, అది ఎవరికి తెలుసా? స్పెషల్గా గర్భిణీ స్త్రీలకి స్కూల్. ఇంకా క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? 5 నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు వచ్చి ఆ స్కూల్లో జాయిన్ కావచ్చు. ఎప్పుడు వాళ్ళకి అయిపోతుంది తెలుసా? వాళ్ళ కోర్స్ ఎప్పుడు అయిపోతుంది తెలుసా? 9వ నెలకు అయిపోతుంది డెలివరీకి. వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? వచ్చి పడుకోవాలి. ఏందనే స్కూల్ అనుకుంటారా? ఏం తెలుసా? వాళ్ళకు బెడ్ ఇస్తారు, ఏసీ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పోయి మదర్ అలా పడుకుంటుంది, బేబీ లోపల ఉంటుంది కదా, ఆ బేబీకి అప్పటి నుంచే ABCDలు నేర్పిస్తారంట. అది కూడా వెరీ స్లో మ్యూజిక్తో స్లోతో వినిపిస్తారు. చూడ ఎంత విచిత్రం కదా. ఇలాంటిది అదే కాన్సెప్ట్ మన బంజారా హిల్స్లో కూడా ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశారంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అది నిజమో కాదు, కానీ అది పిల్లలు 5వ నెల నుంచే మాట్లాడడం. అందుకే ముస్లిమ్స్ ఏం చేస్తారంటే గర్భం దగ్గరికి వచ్చి మెల్లగా చెప్తారు లాయిల్లా ఇల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్. దాని యొక్క మీనింగ్ ఏంటంటే అల్లా ఒకడే దేవుడు, ఆ ఒక్కగాను ఒక దేవునికి ఒకే ఒక ప్రవక్త, ఆయన పేరు మొహమ్మద్ అని చెప్తారు. ఇది వాళ్ళు చెప్పేది. అయితే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే దే ఆర్ చిల్డ్రన్ అని రైట్ ఏజ్, దే లిజన్, దే యాక్సెప్ట్ గాడ్, దే బిలీవ్ ఇన్ ద లార్డ్, దే ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఓకే, వాళ్ళు నేర్చుకుంటారు. మూడోది చిల్డ్రన్ ఆర్ ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. వరల్డ్ పాపులేషన్లో దాదాపు 1/3 ఆఫ్ పాపులేషన్ పిల్లలేదే అంట. అంటే 18 years బిలో ఉన్న వాళ్ళు. పిల్లలు అంటే తెలుసా మీకు? పిల్లలు అంటే నిర్వచనం తెలుసా? మీనింగ్ తెలుసా మీకు? డెఫినేషన్ తెలుసా? పిల్లలు అంటే యూనిసెఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ డెఫినేషన్ తీసింది. పిల్లలు అంటే డెఫినేషన్ ఏంటిదంటే బిలో 18 years ఎనీబడి కాల్డ్ యాజ్ ఎ చైల్డ్. 18 సంవత్సరాల కంటే కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలుగా పరిగణిస్తారు అని. వాళ్ళకి చైల్డ్ రైట్స్ కూడా ఉన్నాయి తెలుసు కదా మీకు అందరికీ. రైట్ టు స్టడీ, రైట్ టు టాక్, రైట్ టు బిహేవ్, రైట్ టు లీవ్, రైట్ టు గెట్ షెల్టర్, రైట్ టు గెట్ ఫుడ్. ఇవన్నీ దే హ్యావ్ ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. ఇది రైట్స్ ఎవరు తెచ్చారంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళందరూ కలిసి యూనిసెఫ్ అనే ఒక ఆర్గనైజేషన్తో కూడి చైల్డ్ రైట్స్ని తీసుకొచ్చారు. సో అయితే పిల్లలు దాదాపు వరల్డ్లో 1/3 పార్ట్ మొత్తం పిల్లలే ఉన్నారంట. కాబట్టి పిల్లలకి సువార్త అందించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ సంఘం అయితే పిల్లల గురించి ఆ పిల్లల పరిచర్య ప్రాముఖ్యత తెలుసుకొని దాని ఎందుకు ప్రయాసపడతారో ఆ సంఘము అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఆ సంఘము ఏమంటారు, నాన్ స్టాపబుల్ చర్చ్, ఓన్ స్టాప్. ఇంకోటి, ఒకవేళ ఏదైనా సంఘం సరిగ్గా పిల్లల గురించి పట్టించుకోవట్లేదు అనుకోండి, 1వ తరం 2వ తరం రాగానే ఆ సంఘం ఖాళీ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అలా ఎన్ని సంఘాల గురించి మాట్లాడలేము, చాలా సంఘాల గురించి మాట్లాడచ్చు. ఎవరైతే పిల్లల పరిచర్య గురించి జాగ్రత్త పడుతూ యవనస్తుల కూడిక గురించి జాగ్రత్త పడుతారో ఏం చేస్తూ ఉన్నారంటే సంఘాలకు స్తంభాలుగా తయారు చేస్తూ ఉన్నారు, సంఘాలకు పునాదులు తయారు చేస్తూ ఉన్నారు. వీరే రోజుల్లో పెద్ద సంఘంగా, సార్వత్రిక సంఘం కోసము సువార్త ప్రకటించే వారిగా తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా. అందుకే పిల్లల పరిచయం చాలా ఇంపార్టెంట్. 4th one, if Christian doesn't reach children, other will. 4వది ఏంటిదంటే ఒకవేళ మనము పిల్లలకి ఈరోజు బోధించకపోతే ఇంకొకరు బోధిస్తారు. ఎవరు? సాతాను బోధిస్తాడు. అవునా కదండి? సాతాను బోధిస్తాడు. ఈ వరల్డ్ లో 3 పెద్ద బిజినెసెస్ అవుతున్నాయంట. 3 బిజినెస్. జాగ్రత్తగా గమనించండి. మీరు అవును అంటారు. ఇప్పుడు వరల్డ్ లో 3 బిజినెస్లు చాలా పెద్దగా అవుతుంది. మన హైదరాబాద్ గురించి ఆలోచిస్తాం, వరల్డ్ గురించి పక్కన పెడతాం. 3 బిజినెస్లు మీరు చెప్పగలరా? ఏమేమి బిజినెస్లు? వెరీ గుడ్, ఎడ్యుకేషన్. ఫస్ట్ బిజినెస్ మనం ఎడ్యుకేషన్ అనుకున్నాం. ఫస్ట్ చెప్పాలా నేను? హాస్పిటల్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్. సెకండ్ వన్ ఏంటి తెలుసా? ఫుడ్ బిజినెస్ ఈజ్ బిగ్ బిజినెస్. అండ్ థర్డ్ వన్ యాజ్ ఏమంటారు, ఆయన చెప్పినట్టుగా ఎడ్యుకేషన్. ఈ 3 బిజినెస్లు చాలా పెద్ద బిజినెస్ తెలుసా? ఎక్కడైనా చూడండి, మీరు రీల్స్ ఓపెన్ చేసి చూడండి, ఫుడ్ గురించి వస్తాయి అన్ని. రీల్స్ ఓపెన్ చేసి చూడండి అన్ని. ఓకే, ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా ఉన్నాయి, కాదని కాదు. అవన్నీ మన పర్సనల్గా ఎవరు బిజినెస్లు పెట్టుకోలేదు, అవన్నీ టీవీలో చూస్తారు, అవన్నీ చూస్తారు. సరే,
కానీ ఇవి చాలా ఉన్నాయి. దీంట్లో చాలా పెద్ద బిజినెస్ ఏంటిదంటే ఎడ్యుకేషన్ బిజినెస్. మీరు చూడండి, ఈ రోజుల్లో ఒక పిల్లలకి ఎవరికైనా స్కూల్లో జాయిన్ చేయాలంటే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఏం బోధిస్తున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు. మా పిల్లలకైతే లాస్ట్ ఇయర్ 55,000 ఉండే పర్ ఇయర్, ఇప్పుడేమో 60,000 చేసిండు. అసలు 5,000 కూడా ఎందుకు పెంచినో తెలియదు. పోయి ప్రిన్సిపల్ మేడం ఎందుకు పెంచిందంటే అంతే సార్, కడితే కట్టలేదు, కట్టలేదు, తీసుకెళ్ళండి మీ పిల్లలు అంటున్నారు. మళ్ళీ ఇంత అసలు కాంపిటీషన్ వచ్చేసింది, చాలా కాంపిటీషన్ వచ్చి అసలు ఏం నేర్పిస్తున్నారో కూడా తెలియదు. అసలు వాళ్ళు ఎంతగా నేర్చుకుంటున్నారో కూడా తెలియదు. కానీ ఎడ్యుకేషన్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పిల్లల మీద చాలా 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 ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఫోన్లో ఓపెన్ చేయండి, ఎన్ని డిజ్నీ వీడియోలు అయినా ఆ వీడియోలు ఈ వీడియోలు, మనకు తెలియని వీడియోస్ కూడా ఉంటాయి, వాళ్ళకి తెలుసు. మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, కొత్త కొత్త గేమ్స్ని వాళ్ళు డౌన్లోడ్ చేస్తారు. వాటి గేమ్స్ ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఈయన ఓ పిల్లవాడైతే మొత్తం ఆపరేట్ చేసేస్తాడు. నేను ఒకసారి మా దగ్గర ఒక ట్యాబ్ ఉంది, ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం వాడతాం, మా పిల్లలకి ఇవ్వము. సో మా అబ్బాయి నన్ను చూస్తూ ఉన్నాడు, అది ప్యాటర్న్ అనమాట, లాగ్ ప్యాటర్న్. వాడు నేను ఎట్లా చేస్తున్నాడో చూసి గమనించిపోయి ఓపెన్ చేసుకున్నాడు. ఏంది అంటే లేదు డాడీ నువ్వు ఇట్లా అన్నావు కదా, నేను కూడా ఇట్లా అన్నావు వచ్చేసాను. నేను రైట్ పెట్టినా. ఎంత జ్ఞానం ఉంది పిల్లలకి. మనం ఏమనుకుంటామంటే పిల్లలకి జ్ఞానం లేదనుకుంటాం. నో, ఈ రోజులలో పిల్లలు అన్నింటిలో రాణిస్తున్నారు. మీకు తెలుసా, ఒక విషయం చెప్తా. ఇటలీలో ఒక స్కూల్ ఉంది, దాని పేరు రెజియో ఇమిలీ స్కూల్. మీరు ఈ విన్నారో లేదా, ఈ కాన్సెప్ట్ స్కూల్ మళ్ళీ ఇక్కడ మన హైటెక్ సిటీ దగ్గర స్టార్ట్ అయింది. ఆ స్కూల్లో ఏంటిదంటే స్లేట్ ఉండదు, బుక్ ఉండదు, తెలుసు కదా, పెన్సిల్ ఉండదు, ఏముండదు. అది ఏంటంటే ప్లేవే మెథడ్ స్కూల్ అన్నమాట. మొత్తం ప్లే అంతా ఆడే టీచర్ అక్కడ. అవునక్క, ఇక్కడ ఉంది కదా అక్కడ మన దగ్గర హైటెక్స్. యాక్చువల్లీ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ రెజియో ఇమిలీ దాంట్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నేను బీఎడ్ చదివినా. నేను ఆలర్లో మేము ఒక స్కూల్ స్టార్ట్ చేసాము. స్కూల్ స్టార్ట్ చేయకముందు ఈ రెజియో ఇమిలీ కాన్సెప్ట్ని పెడదామని అనుకున్నాం. అక్క ఇటలీకి వెళ్ళడానికి కూడా ప్రయత్నించినాం. నేను ఒక ఫారెన్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన, ఫారెన్ బేస్డ్ ఆర్గనైజేషన్. 2 times అమెరికా వెళ్ళాను. సో ఇటలీ వెళ్ళే ప్లాన్ కూడా ఉండే మాకు. ఆ రెజియో ఇమిలీ స్కూల్ యొక్క ప్రత్యేకత ఎందుకు చెప్తా. వాళ్ళకి అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టారు ఇటలీ వాళ్ళు. ఆ బ్రిడ్జ్ కట్టడానికి కాన్సెప్ట్, ఆ స్ట్రక్చర్ ఇచ్చింది ఎవరు తెలుసా అండి? 5th class స్టూడెంట్స్ అండి. 5th class స్టూడెంట్స్ అంటే అంత జ్ఞానం ఉంటుంది పిల్లలకి. వాళ్ళకి కాబట్టి అన్ని ప్లేవే మెథడ్స్నే ఉంటాయి, అన్ని ప్లేవే మెథడ్స్లోనే వాళ్ళకి డిఫరెంట్ మెథడ్ టీచింగ్స్ అవన్నీ ఉంటా ఉంటాయి. అయితే నేను ఏమంటా ఉంటానంటే, ఇఫ్ వీ డోంట్ రీచ్ చిల్డ్రన్, డెఫినెట్లీ సంబడి విల్ కమ్ అండ్ రీచ్ దెమ్ కదా. నిజంగా అంతే కదా. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు పిల్లలు కొన్ని నిమిషాల్లో నేను ముగించేస్తాను. జాగ్రత్తగా గమనించి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద జార్ ఉంది అనుకుందాం మనం, 2 jars ఉన్నాయి. ఇప్పుడు పిల్లవాడు చాలా విషయాలతో నింపబడుతున్నాడు, అవునా కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా స్కూళ్ళలో ఇది బోధించడం విన్నారా? మీరు అబద్ధాలు మాట్లాడొద్దు అని బోధించారా? పిల్లలు స్కూల్లో టీచర్స్ బోధించారు. దొంగతనం చేయొద్దు బోధించారా? కానీ బోర్డుల మీద క్లాసులు, టెక్స్ట్ బుక్లు, ఏం లేదు. తర్వాత మమ్మీ డాడీని ఎదిరించొద్దు అంటే ఎప్పుడైనా ఎవరైనా టీచ్ చేశారా? మరి ఎందుకు పిల్లలు పర్ఫెక్ట్ టీచ్ చేస్తారని చెప్పండి. ఎడ్యుకేషన్లో తెలుగు టీచర్ ఏమంటారు, అరిసి గట్టిగా అరే ఒత్తులు ఇట్లా నేర్చుకుంటారా, లేకపోతే వర్ణమాలు నేర్చుకుంటా అంటే ఎవరు నేర్చుకోండి. కానీ అబద్ధాలు అయితే నిజంగా మంచిగా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, దొంగతనం పర్ఫెక్ట్ నేర్చుకుంటారు. అయితే అర్థం చేసుకోవాలేదంటే సాతానుడు నిజంగా మన పిల్లల్ని పాడు చేయాలనుకుంటున్నారు. అయితే పిల్లల మైండ్ ఎట్లుంటుందో చూసాయి. పిల్లలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా మట్టుకు ఎంటర్టైన్మెంట్, బయట ఆడే విషయంలో వాళ్ళ మైండ్ ఎండిపోతుంది. ఒక మీడియా అయితే చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఫ్రెండ్స్ చాలా మంది ప్రభావితం చేస్తారు. తర్వాత ఎన్నెన్నో విషయాల్లో వాళ్ళు నింపబడి ఉంటారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఇంతగా నింపబడిన తర్వాత వీళ్ళకి స్పేస్ ఉందా దేవుని వాక్యం వినడానికి? లేదు. వాళ్ళు ముందే నింపబడి ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలా, పిల్లలు ఎన్నో సమస్యల్లో పోతుంటారు.
విల్ సీ అబౌట్ దాట్. మనము అది చూస్తాం. కొన్ని ఎన్నో విషయాల్లో వాళ్ళు నింపబడిన తర్వాత నువ్వు వాక్యం నింపది ఎక్కడి నుంచి నింపబడతారు? వాక్యం వాళ్ళ హృదయంలో పోవడానికి స్థలమే లేదు. అవును కదా. ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, మనం ఎంత వాటర్ నింపొచ్చు దీంట్లో ఎంత నింపొచ్చు? ఇది మొత్తం ఎంటీ ఉంది అనుకుందాం, దీంట్లో ఎంత నింపొచ్చు? 1/2 లీటర్ వాటర్ నింపొచ్చు. లేదు దీన్ని 1 లీటర్ నింపుతా అంటే నింపు, అది మొత్తం బయటికి పోతుంది కదా. 1/2 లీటర్ తీసుకుంటే 1/2 లీటర్ మొత్తం బయటికి. సో నేనేమంటున్నా అంటే చిల్డ్రన్ ఆర్ ఆల్రెడీ ఫుల్, దే ఆర్ ఫుల్ అనమాట. దే ఆర్ ఫుల్. వాళ్ళు చాలా విషయాల్లో నింపబడుతున్నారు, తెలిసి తెలియక నింపబడుతున్నారు. మనం బోధించక ముందే ఫోన్ తీసుకొని ఎన్నో విషయాలు వాళ్ళ మైండ్లో వాళ్ళు నింపుకున్నారు. కాబట్టి వాళ్ళలో కొత్తవి రావడానికి ఆస్కారం లేదు, వాక్యము రావడానికి ఆస్కారం లేదు, ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధి గురించి వినడానికి ఆస్కారం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే మనం కూడా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇందాక అన్న మంచిగా ఉదాహరణ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక తమ్ముడు నన్ను ఒకసారి లేదు ఇక్కడ అన్న, ఇప్పుడు తమ్ముడికి నేను సువార్త బోధించాలనుకున్నాను. ఓకే, జాగ్రత్త గమనించండి. నేను సువార్త బోధించాలనుకుంటా. తమ్ముడు వయసు 35 సంవత్సరాలు, 45, 44, 24 మనం అనుకుందాం, 40 years అనుకుందాం. ఇప్పుడు తనకు నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను అనుకోండి. నేను పోయి తమ్ముడు ఏసే నిజమైన దేవుడు మన కోసం చనిపోయి తిరిగి లేచిందంటే తమ్ముడు రియాక్షన్ ఎట్లుంటుంది? భలే వాడి బాగా చెప్పినావు పోయినా అని అంటాడా లేదా? సరే, ఇప్పుడు ఎందుకు తమ్ముడు ఎట్లా ఆలోచిస్తాడంటే తన దగ్గర ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఏముంటుంది? చాలా ఏంటి అది? బిలీఫ్ సిస్టమ్. ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది బిలీఫ్ సిస్టమ్. ఇంకొకటి, మనం ఇలా క్యారెక్టర్గా మార్చబడడానికి కూడా కారణం ఏంటో అది చెప్తాను. బిలీఫ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ మీద చాలా ప్రభావితాలు ఉంటాయి. ఏం ప్రభావితం ఉంటుంది? తను రాజకీయంగా ఆలోచిస్తాడు, తన పితరులు ఏమేమి పాటించిండ్రో అవన్నీ ఆలోచిస్తాడు, తన తండ్రి ఏం చేసిండ్రో అవన్నీ గుర్తుంటాయి, తన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో అది గుర్తుపెట్టుకుంటాడు, తన సొసైటీ ఏం చేస్తుందో చూస్తుంటాడు. అలా రోడ్డు మీద వెళ్తుంటే చాలా పూజలు అవన్నీ జరుగుతున్నాయి కదా, అవన్నీ చూస్తూ ఉంటాడు. అవునా కదా? తర్వాత చదువులో బుక్లో చాలా విషయాలు చదువుకొని ఉంటాడు. ఇంకేమేమి ఉంటాయి? ఇంకా టీవీలో టెలివిజన్లో ఎక్కువ వింటూ ఉంటాడు, సోషల్ మీడియాలో వింటూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అవరోధాలు ఉన్నాయి? ఒక గాస్పల్ అందులోకి వెళ్ళిపోయి అది విత్తనంగా నాటబడి ఫలించాలి అంటే ఎన్ని అవరోధాలు బయటకు వచ్చాయి? ఎన్ని ఉన్నాయి చూడండి, ఆటంకాలు ఎన్ని ఉన్నాయి. ఎట్లా ఆలోచిస్తాడు? సైన్స్ లెక్క ఆలోచిస్తాడు, సోషల్ లెక్క ఆలోచిస్తాడు, కొన్నిసార్లు మ్యాథ్స్ కూడా ఆలోచిస్తాడు. ప్లస్ ఇంటూ ప్లస్ అట్లయితే ఏసీ ఎక్కువ చెప్పినట్టు ఎందుకంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఏం చేద్దాం? జనరల్గా అంటున్నా, హిస్టారికల్గా ఆలోచిస్తారు. అవునా కదా? తర్వాత సొసైటీ గురించి ఎన్ని ఆలోచిస్తారు. అదే చిన్నవాడిని తీసుకున్నాను. ఒకసారి నిలబడి బుక్ ఇక్కడ పెట్టు, ఇక్కడ ఏం లేదా? ఏం పేరు నీ పేరు? నాన్న. ఈయన కాదు, ఫస్ట్ నుంచి అదే నా అంటాడు. అర్థం కావట్లేదు, ఎప్పుడు అర్థమైంది. ఈయన నీ పేరు ఈయన. నువ్వు చదువుతున్నా కదా స్కూల్కి. ఏసీ తెలుసా నీకు? తెలుసా? మీరు పక్కింట్లో ఉంటారా? మీ పక్కింట్లో ఉంటాడు ఏసీ. కానీ ఏసీ అని నిజమైంది తెలుసా? ఏసీ చెప్పి ఏసీ. జీసస్ అని జీసస్ నాకు మంచి దేవుడు చెప్పు. మంచి దేవుడు నేను జనరల్గా అంటున్నా. సరే, చిన్నవాడే 2 years. ఇప్పుడు పిల్లలకి సువార్త, ఇప్పుడు పెద్దలకి సువార్త చెప్తే ఎన్నో వచ్చేసినాయి. పిల్లలకి సువార్త చెప్పండి, వాడు ఇట్లా ఆలోచిస్తారా? మా మమ్మీకి పోయి అడుగుతా, మా డాడీకి పోయి అడుగుతా, మా తాతకి పోయి అడుగుతా, లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఏముందో చెప్తా, లేకపోతే నా సైన్స్ టెక్స్ట్ బుక్లో ఏముందో చెప్తా. ఏం ఆలోచించాడు? ఏం చేస్తాడు తెలుసా? నువ్వు చెప్పింది మంచిగా వింటాడు. అవునా అన్నయ్య, ఈసీ మన కోసం చనిపోయి తిరిగి లేచాడు అన్నయ్య, సరే అని చెప్పేసి వింటాడు. మీరు అనుకుంటారు అది ఫలిస్తారు లేదా అనుకుంటారు. నో, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. కానీ ఒకరోజు ఇదే ఒకరోజు డెఫినెట్గా విత్తనం ఫలిస్తారు. మనం చేస్తున్న పరిచయం మామూలు పరిచయం కాదు. ఇప్పుడు ఫలం అని కనిపించదు. మీరు ఒక చిన్న విత్తనం వేశారనుకోండి, రాత్రి విత్తనం వేశారు, ఉదయమే లేచిపోయి మీరు పండుకోవడానికి వెళ్తారా? అర్థమైంది?
ఇప్పుడు ఒక జామకాయ చెట్టు వేసిన అనుకోండి, మామిడికాయ చెట్టు వేసిన అనుకోండి, ఉదయమే లేవగానే మామిడికాయలు రావాలని మీరు ఆశిస్తారా? ఎన్ని సంవత్సరాలు కావచ్చు చెప్పండి? 2 years, 3 years, 4 years, అవునా కదా? కొన్నిసార్లు చాలా సంవత్సరం. సేమ్ థింగ్ మన పిల్లల పరిచయం కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు నాటిన విత్తనము కొన్ని సంవత్సరాల్లో అది ఫలించే అవకాశం ఉంది. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇలా నింపబడక ముందే, పిల్లలు ఇలా మొత్తం వాళ్ళ మైండ్ అంతా నింపబడక ముందే, పిల్లలని సరే పెద్దలని సరే, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇలా నింపబడక ముందే, వాళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నప్పుడే, వాళ్ళ హృదయం ఇంకా నింపబడక ముందే మనం ఏసీయ గురించి చెప్పాలి. ఏసీయ గురించి చెప్పాలి. ఏసీయను వాళ్ళ సొంత రక్షకునిగా అంగీకరించేటట్టు చేయాలి. ఒకవేళ మనం ఏసీయను సొంత రక్షకునిగా అంగీకరించేటట్టు మనం చేస్తే, వాళ్ళు ప్రతి ఒక్కటి ఏసీయ గురించి ఆలోచిస్తేనే తీసుకుంటారు డిసిజన్. ఒకవేళ సోషల్ మీడియాకి వెళ్తే ఏసు ప్రభు ఇది చూడమంటుందా లేదా, వాక్యం మీద చూడమంటుందా లేదా, అబద్ధాలు మాట్లాడడం తప్పు కదా ఏసీ చెప్పింది కదా, దొంగతనం చేయడం తప్పు కదా ఏసీ చెప్పింది, అన్నీ ఇక ఆ లెన్స్లో చూస్తాడనమాట. తను ఒకవేళ ఇలా నింపబడి ఉంటే ఎక్కడ ఏసీ వస్తుంది, ఎక్కడ వాక్యము ఫలిస్తుంది? ముళ్ళ పదిలో వేసిన విత్తనం లెక్కనే కదా ఉంటుంది, అవునా కదా? ఫలించే విత్తనంగా ఉంటుంది. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను 4 points చెప్పాను కదా, చెప్పండి ఏమేమి పాయింట్స్? ఫస్ట్ వన్, ఇట్స్ God's commandment. ఓకే, వై చిల్డ్రన్ మినిస్ట్రీ ఇస్ ఇంపార్టెంట్ అన్న 4 అయిపోతుంది, ఒక 5 points. రైట్, నేను ఇంకా త్వరగా ముగించేస్తా. రెండో పాయింట్ చెప్పండి. చిల్డ్రన్ ఆర్ ఇన్ బెస్ట్ ఏజ్, రైట్ ఏజ్. మీరు ఎట్లయినా రాసుకోవచ్చు కావాలండి. థర్డ్ వన్ ఏంటిది? చిల్డ్రన్ ఆర్ ఇన్ లార్జ్ పార్ట్. ఇందాక అన్న చెప్పారు కదా, VBS పెట్టగానే 150 మంది పిల్లలు వచ్చేసిండ్రు. అదే మీరు పెద్ద సభలు పెట్టండి, 10 మంది వచ్చి కూర్చుంటారు. వాళ్ళు కూడా ఇది ఆమె అనకముందు 4-5 ఇక పరా ఉండరు, ఇక వెళ్ళిపోతారు కదా. మరి పిల్లలు ఎందుకు పరిగెత్తుకుని వచ్చారు? ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వచ్చేస్తారు ఇక అంతే. చాలా ఇన్నోసెంట్ చిల్డ్రన్ కదా. అది లార్జ్ పార్ట్. మన మనుషులు చాలా మంది, అంటే వరల్డ్లో దాదాపు 1/3 పార్ట్ ఉన్నారు. అండ్ దెన్ 4th వన్ అంటే ఇది, if you don't reach children, others will come and reach. There are many sources are there ready to occupy children's heart, children's mind, and వాళ్ళని నింపడానికి రెడీగా ఉన్నాయి. అవన్నీ ఇట్లా రెడీగా ఉన్నాయి, ఇట్లా రెడీ అయింది, వాళ్ళు తీసుకునే ఉన్నారు కదా, అవునా కదా? ఎన్ని మూవీస్ చూస్తున్నారు, కొందరైతే ఫుల్ అప్డేట్ అయిపోతారు అనమాట. ఈ మూవీ గురించి చేసిన అయిపోయింది, నాకు అర్థం కాదు ఎంత అప్డేట్ అయి ఉంటారు తెలుసా. సో చాలా ఇవన్నీ. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ పీపుల్ ఆస్క్ అబౌట్ ఇవెంజలిజం, ఇది ఒకటి చెప్పేసి నేను ముగించేస్తా, ఓకేనా? క్వశ్చన్స్, మన క్వశ్చన్స్ రావచ్చు. పిల్లలు పాపులా, ఇందాక అన్న చెప్పింది కదా ఫస్ట్ పాయింట్, పిల్లలు పాపులా. చెప్పండి, పాపులా? అవును కదా, ఇందాక మనం నేర్చుకున్నాం. ఏంటిది? రోమా 3:23లో ఏమంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నాం. ఓకే, అందరూ, దాంట్లో పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. రోమా 3:10లో ఉంది, ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతుడు కాదు అని ఉంది. మరి సామెతలు కీర్తనలు 51:5, నా తల్లి గర్భంలో నుంచి నన్ను పాపిగానే నన్ను జన్మించింది, నేను గర్భంలో ఉన్నప్పటి నుంచే పాపిగా నేను ఉన్నానని చెప్పేసి అంటూ ఉన్నారు. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఓకే, చిల్డ్రన్ ఆర్ బై నేచర్ సిన్నర్స్, బై చాయిస్ సిన్నర్స్. బై నేచర్ సిన్నర్స్, బై చాయిస్. ఇప్పుడు వాళ్ళ నేచర్గా సిన్నర్స్గా వస్తారు, తర్వాత వాళ్ళ చాయిస్ చేసుకోవడం కూడా సిన్గానే ఉంటాయి. ఎందుకంటే నేచర్ ఇస్ సిన్, డెఫినెట్లీ దేర్ చాయిస్ విల్ బి ఎ సిన్నర్. ఓకే, సెకండ్ పాయింట్, ఆర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ రిస్క్లో ఉన్నారా పిల్లలు? ఎస్, అవునా కదా? రిస్క్లో ఉన్నారా లేదా? ఇప్పుడు ఫ్రీక్వెంట్ ఆస్క్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ చిల్డ్రన్ ఆర్ సిన్నర్స్. సెకండ్ వన్, ఆర్ దే ఇన్ రిస్క్ లో ఉన్నారా పిల్లలు? చెప్పండి, ఏం రిస్క్ లో ఉన్నారు పిల్లలు? కిడ్నాపర్స్ ఉన్నారా? అవునా? కరెక్టే, నిజమే. కిడ్నాపర్స్ కూడా ఉన్నారు. మీకు తెలుసా? మీకు ఒక విషయం చెప్తే జాగ్రత్త గమనించండి. సెక్సువల్ అబ్యూస్ అనే ఒక టాపిక్ లో అమెరికాలో ఒక పెద్ద అధ్యయనం చేసి దాని గురించి ఒక సర్వే చేసి ఏమని కనుక్కున్నారంటే, పిల్లల మీద లైంగిక దాడి జరుగుతున్నది. వాళ్ళు చిన్నపిల్లలు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లైంగిక దాడి జరుగుతుంది. పిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడి, సెక్షువల్ అబ్యూస్ అంట 90% నోన్ పీపుల్తో అవుతుందంట. అంటే తెలిసిన వారితోనే అబ్యూస్ జరుగుతుందంట. అంటే మీరు నమ్ముతారో లేదో,
తండ్రులతో తల్లులతో అబ్యూస్ జరుగుతుంది, మామలతో పెద్ద డాడీలతో అబ్యూస్ జరుగుతుంది, లేకపోతే చిన్నమ్మ ఎవరైనా సరే వాళ్ళతోనే అబ్యూస్ జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము, ఇది వాస్తవము. ఒక అమ్మాయి ఒక పెద్ద వయసులో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే, ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అన్నది, సెక్షువల్ హరాస్మెంట్ గురించి చెప్తూ అన్నది, మై డాడ్ వాజ్ సెక్షువల్లీ అబ్యూస్డ్ మీ 150 times అన్నారు. షాక్ టు హియర్ దట్. ఎంత భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తా ఉన్నాం. తండ్రులతోనే, అన్నలతోనే, అక్కలతోనే, చెల్లెలతోనే, పెద్దవాళ్ళతోనే మనకు సురక్షిత లేకపోతే ఎక్కడ కాపాడబడతాం సొసైటీలో? ఎక్కడ అసలు రక్షణ ఎక్కడ ఉంది? ఇన్ గాడ్స్ హ్యాండ్ దేర్ ఇస్ అ ప్రొటెక్షన్. ఇఫ్ యూ కీప్ చిల్డ్రన్ ఇన్ గాడ్స్ హ్యాండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ప్రొటెక్షన్. నేను చెప్తున్న అబద్ధం అండి. చాలా సంఘటనలు మనం చూస్తాం. జాయిస్ మేల్ గారు నిలబడి చెప్తారు, నా తండ్రి నా మీద ఎన్నిసార్లు అత్యాచారం చేసిందని చెప్తారు. నేను చెప్తున్నది ఏంటంటే, అట్లనే అందరు మా చెడ్డోళ్ళని అనట్లేదు, కానీ దినములు చెడ్డవి కనుక సమయం కొని సత్యం జాగ్రత్తగా ఉండాలి, విజిలెంట్ ఉండాలి. మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమేం చేస్తున్నారు, బికాస్ దే ఆర్ ఇన్ రిస్క్. To whom they are speaking, to whom they are starting talking, conversation, ఎవరితో ఏం చేస్తున్నారు. We have to be very careful. గర్ల్స్ ఉన్న వాళ్ళు మీకు అందరికి తెలిసి ఉండొచ్చు, ఎన్ని అబ్యూజెస్ కింద మీరు వెళ్తూ ఉంటారు, ఎన్ని సమస్యలు మీరు వెళ్తూ ఉంటారు. రైల్వే స్టేషన్లో పోవాలన్నా, బస్కి వెళ్ళాలనుకున్నా, అక్కడ పోవాలన్నా, ఇక్కడ పోవాలనుకున్నా, మనుషులు భయంకరమైన చెడు చూపులతో చూస్తూ ఉంటారు కదా. ఎంత అన్సేఫ్ ఏరియాలో మనం ఉన్నాం, అన్సేఫ్ ఎర్త్లో ఉన్నాం. వీఆర్ ఇన్ ఎ వెరీ డేంజర్ టైం కదా. దట్స్ వై చిల్డ్రన్ నీడ్ జీసస్. That's why our family needs Jesus. మన ఫ్యామిలీ నీడ్స్ జీసస్ నా. మీకు తెలుసు ఒక విషయం చెప్పాలా, వెనెవర్ ఒక అమ్మాయి లేదా అబ్బాయి సెక్షువల్ అబ్యూస్లో వెళ్తారు, ప్రాముఖ్యంగా సెక్షువల్ అబ్యూస్లో వెళ్తాయంట, దెన్ స్టాప్ ఎవ్రీథింగ్. వాళ్ళు చదవలేరు, జ్ఞాపకం ఉంచుకోలేరు, ఫ్రీగా ఉండలేరు, మాట్లాడలేరు, ఫ్రీగా కదలలేరు, అందరితో కలిసిమెలిసి ఉండలేరు, ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, చాలా మట్టుకు డిప్రెషన్ వెళ్ళిపోయి చనిపోతారు. అది నిజం, తెలిసిన నిజం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, జాగ్రత్త చూడాలి. చాలా ఇంపార్టెంట్. చిల్డ్రన్ ఆర్ ఇన్ రిస్క్. సోషల్ మీడియాలో రిస్క్లో ఉన్నారు, టీవీలో రిస్క్లో ఉన్నారు, ఫ్రెండ్స్తో రిస్క్లో ఉన్నారు. నేను నాకు చిన్న అబ్బాయి 3rd class, మా అబ్బాయి 3rd class, వాడు ఏమంటారు కైట్స్ ఫ్లైయింగ్ కోసం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నీ దూరం నుంచి వింటున్న వాడి ఫ్రెండ్ ఒకడు నోరు తెరవగానే ఎంత బూతు మాటలు మాట్లాడుతున్నాడంటే, చెత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. మన పిల్లల ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లుంది మీరు వినిండొచ్చు. పియర్ ప్రెషర్ గురించి వినిండొచ్చు. పియర్ ప్రెషర్ కదా, పిల్లలతో పాటు ఉండే పిల్లలు ఉంటారు, మా పిల్లలతో పాటు ఉండే స్టూడెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఉంటారు కదా, వాళ్ళ ఒత్తిళ్ళు చాలా ఎక్కువ ఉంటుందంట. అట్లా చాలా మంది ఇంకోటి ఏంటంటే సార్, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులకు ఎవరికి చెప్పుకోలేక భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి కృంగిపోయి, కృషించిపోయి, డిప్రెషన్ వెళ్ళిపోయి, మనము కొట్టి చదువురా అంటాం, కానీ వాడి హృదయం మొత్తం నిండి ఉన్నదని, ఏదో సమస్యలో పోతున్నాడని గ్రహించలేము. దయచేసి గమనించండి తల్లులారా, లేకపోతే అన్నలు అక్కలు అన్నలు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్త. మనకు అనుగ్రహించిన పిల్లల్ని జాగ్రత్త చూసుకోవడానికి మనము బాధ్యత పూర్తిగా వహించకపోతే we'll end up with a very dangerous situation with our children. When God gave us children, God gave us responsibility to teach in all areas. నాకు తెలియదు అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఒకరోజు మనం అడుగుతాడు, నీకు ఇచ్చిన నీ అబ్బాయిని నువ్వు ఎలా పెంచినావు అని డెఫినెట్లీ దేవుడు అడుగుతాడు లేదండి, అడగలేదా? మేము రీసెంట్లీ మా ఇల్లు షిఫ్ట్ చేయడానికి ఒక్కనొక కారణం ఏంటంటే, మా అబ్బాయి ఒక ఫ్రెండ్ సర్కిల్ బాగాలేదు, అక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర కూర్చోండి. చాలా బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. అందుకే ఈ రోజులలో అసలు పిల్లలు లేకపోతే బాగుంటుంది అన్నట్టు పరిస్థితిలో వచ్చేస్తున్నారు అందరైతే. ఎందుకంటే అన్ని సమస్యలు, అన్ని హెడ్ఏక్స్ అయిపోతూ ఉన్నాయి. వద్దు అనే పని చేస్తూ ఉంటారు. ఎక్కువ మూవీలు, టీవీలు, బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఆకర్షించబడతా ఉంటారు. దేర్ ఇస్ అ ప్రొటెక్షన్.
దట్స్ వై వి నీడ్ జీసస్. ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్క సమాధానం, ఒక నిశ్చయంత, ఒక హోప్, ఒక నిరీక్షణ మనకి ఏముందంటే ఇన్ జీసస్ వి హావ్ ట్రస్ట్, హోప్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగి దేవుని వాక్యంలో పిల్లల్ని ఎదిగిస్తూ ఉంటారో వాళ్ళు నిలబడతారు. నేను ఈ పని చేయను, ఆ పని చేయను, వాళ్ళు స్టాండ్ అయితే ఉంటారు, దేవుని కోసం నిలబడతారు. ఇంకేం కావాలి మనకు కదా, అనగలండి. సో దాట్స్ వై చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇంకేమేమి అబ్యూజెస్ ఉన్నాయి, చాలా అబ్యూజ్ ఉన్నాయి. నేను మీకు 5 చెప్పాను, గుర్తుందా? 5 చెప్పాను. ఏమేమి చెప్పాను? స్పిరిచువల్, దేర్ ఇస్ అ స్పిరిచువల్ అబ్యూజ్ ఇస్ దేర్. స్పిరిచువల్ అబ్యూజ్ అంటే నిజమైన దేవుని గురించి చెప్పక ఈ వేరే దేవుని గురించి చెప్తే దట్స్ అ స్పిరిచువల్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూజ్ అంటే మనకు అందరికి తెలుసు, కొట్టడం, నెట్టడం, కూర్చోడం, ఇవన్నీ అబ్యూజ్. అండ్ దెన్ థర్డ్ వన్ ఎడ్యుకేషనల్. మంచి మనం ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే దట్ ఇస్ ఎడ్యుకేషనల్ అబ్యూజ్. ఇమోషనల్ అబ్యూజ్ అంటే తెలుసా? నెగ్లెక్ట్ ఈజ్ ఆల్సో ఇమోషనల్ అబ్యూస్. సరిగ్గా పట్టించుకోవడం కూడా అబ్యూజే. లేకపోతే పిల్లలకి చెడుగా మాట్లాడడం, చెడుగా ప్రవర్తించడం, లేకపోతే తక్కువ ఎక్కువ చూపించడం, డిఫరెన్స్ అని చూపించడం, ఏమంటారు జెండర్ డిఫరెన్స్ చూపించడం, లేకపోతే కలర్ డిఫరెన్స్ చూపించడం, అలాంటివి చేసినా కూడా ఇట్స్ ఏ ఇమోషనల్ అబ్యూస్. అండ్ దెన్ సోషల్, సాంఘిక అబ్యూస్ అంటే ఈ పిల్లలతో కలవనీక, ఆ పిల్లలతో, లేకపోతే మంచి పిల్లలతో కలవనీయచ్చు, బట్ అందరితో ఎలా బిహేవ్ చేయాలో నేర్పించాలి, ఎలా మాట్లాడాలో నేర్పించాలి. నానా ఇగో బాబాయ్ అట్లా మాట్లాడాలి, ఇగో మామ ఇట్లా మాట్లాడాలి, లేకపోతే తాత ఇట్లా మాట్లాడాలి, లేకపోతే ఇగో అమ్మమ్మ ఇట్లా మాట్లాడాలి. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ how to interact with other people, how to interact with the innocent people, how to interact with ఏమంటారు అపరిచిత వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. తర్వాత మాకు ఒక కోర్స్ కూడా ఉంది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోర్స్ ఉంది. ఇట్స్ ఏ పర్సనల్ సేఫ్టీ కోర్స్ అంటారు, ఆన్లైన్లో ఉందాక. నేను కూడా చాలా మందికి ఆ కోర్స్ నేను టీచ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి టీచ్ చేయాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా అని ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తా. గుడ్ టచ్ అంటే ఏంటి తెలుసా? ఇక్కడ 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 టచ్ చేయడం. బ్యాడ్ టచ్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్స్లో, ప్రైవేట్ పార్ట్స్లో, ఇక్కడ 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 టచ్ చేయకుండా వాళ్ళకు ఎవరైనా టచ్ చేస్తే నువ్వు వచ్చి చెప్పాలి మాకు అని చెప్పేసి పిల్లలకి నేర్పించాలి. ఓకేనా? ఇట్స్ గుడ్, మంచిదే. మనం ఎవరో టచ్ చేయడానికి ప్రయత్నిస్తారేమో, మమ్మీ మరి అన్న అట్లా టచ్ చేసిందని, దెన్ విల్ గో అండ్ ఆస్క్ దెమ్ కదా, అవునా కదా? సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించాలి పిల్లలకి ఇప్పటి నుంచే. తప్పేం లేదు. పిల్లలు చెప్పాలి, అయినా ఎవరైనా ఇక్కడ టచ్ చేసినా, ఇక్కడ టచ్ చేసినా, ఇక్కడ టచ్ చేసినా, వెనకాల వీపు మీద ఎవరైనా టచ్ చేసినా, లేకపోతే ఈ తొడల మీద ఎవరైనా చేయబడినట్టు టచ్ చేసినా, అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకి పోయి చెప్పునానా, గట్టిగా పోయి వాళ్ళకి మాట్లాడినా, వాళ్ళకు నో అని చెప్పు, అరువు అని చెప్పాలి. ఇట్స్ అ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ కదా. మన పిల్లలకి అదే ఎడ్యుకేషన్ ఇస్తే ఏమవుతుంది? దే విల్ హ్యావ్ ప్రొటెక్షన్. వాళ్ళకి అర్థం కాదు, తెలియదు కదా, గుడ్ టచ్ గురించి తెలియదు, బ్యాడ్ టచ్ గురించి తెలియదు. మనం టీచ్ చేసినప్పుడు ఓహో ఇలా ఉండద్దా, అలా ఉండద్దా, ఇక్కడ ఎవరు కిస్ చేయొద్దు, ఈవెన్ ఇక్కడ కూడా చేయొద్దు, జనరల్గా చెప్పాలి. ఎవరైనా చేయడానికి పోతే నో మా మమ్మీ చెప్పింది చేయొద్దని అనగానే వాడు భయపడిపోతాం, అమ్మో ముందే ఈమె చెప్పుకోండి అని పారిపోతారు, జనరల్గా అంటున్నాం. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ద చిల్డ్రన్ ఆర్ ఇన్ రిస్క్. మీకు తెలుసా చిల్డ్రన్ గురించి ఎందుకు రిస్క్ అంటున్నా అంటే, పిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి చిన్న చిన్న వయసులోనే వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు వచ్చేస్తే అవి మచ్చలుగా ఉండిపోతాయి, జీవితాంతం మర్చిపోలేరు. ఎందుకంటున్నా తెలుసా? మీరు ఒకసారి మీ చిన్నతనంలో జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోండి. కొన్ని ఇంకా గుర్తుంటాయి మీకు. ఆ టీచర్ నన్ను అట్లా అన్నది, ఆ టీచర్ నా కాళ్ళతో తల్లింది, లేకపోతే ఈ అన్న నన్ను ఇట్లా కొట్టిండు, లేదా అట్లా నన్ను టచ్ చేసింది, గుర్తుంటాయి తెలుసు. ఎందుకంటే పిల్లలు పిల్ల కాగితం లాంటి వాళ్ళు, వాళ్ళలో పడిన మచ్చ జీవితాంతం పోదు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలు నిజంగా నమ్ముతారా లేదా? 100% నమ్ముతారు, 100% నమ్ముతారు. యోహాను 3:16 చెప్పబడింది ఏమని చెప్పిందాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించడం కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాడి యందు విశ్వాసం వచ్చి ప్రతి వాడును అంటే పిల్లలు కూడా నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించారు. 4th one, డూ చిల్డ్రన్ నీడ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్. పిల్లలకి మరి బైబిల్ స్టడీస్ అవసరమా? ఎప్పుడైనా విన్నారా మీరు? పిల్లలకి బైబిల్ స్టడీస్ ఉన్నాయా? లేవు. డిజైబుల్ స్టడీస్ ఉన్నాయా? లేవు. స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయా? ప్రేయర్స్ ఉన్నాయా? లేవు. కానీ మనం ఉండాలి. పిల్లలకి బైబిల్ క్లాసెస్, బైబిల్ స్టడీస్ ఉండాలి. సండే స్కూల్స్ కూడా రెగ్యులర్గా జరగాలి. మంచిగా టీచ్ చేయాలి, ఒక సీక్వెన్స్గా టీచ్ చేయాలి. చిల్డ్రన్ పిల్లలు బికాస్ చిల్డ్రన్ నీడ్ ఎడ్యుకేషన్, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ జస్ట్ లీవ్ ఫ్రమ్ హియర్. నేను చివరిగా మీకు ఒక మాట చెప్తాను, నన్ను గుర్తుందా? ఏమన్నాను మీకు? మీరు ఒక నాకు మాట ఇవ్వాలి కదా, అవునా కదా? ఏం మాట అంటే, మీరందరూ ఇస్తా అంటే నేను చెప్తా. ఇస్తారా? రైట్.
ఇప్పుడు మనము పిల్లల ప్రాముఖ్యత గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ థింగ్, ఓకే, ఫస్ట్ థింగ్, అన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు పిల్లల పరిచయం గురించి. దయచేసి మీ యొక్క సహకారాన్ని దయచేయండి. అన్నతో పాటు నిలబడండి. 7,000 మంది పిల్లలకు రీచ్ కావాలనే విజన్ 100% నెరవేర్చబడాలి. హల్లెలూయా. డెఫినెట్లీ మనం నెరవేరుస్తాం, నాకు తెలుసు. అన్న ఆ విజన్ కలిగి ఉన్నాడు, అన్న విజన్ కలిగి ముందుకు వెళ్తున్నాడు అంటే 100% మీరందరూ అన్నకు సహకరిస్తారని నమ్ముతున్నాను. పిల్లల at risk, please help అన్న. సో దట్ 7,000 చిల్డ్రన్లో తెలియదు ఏ పిల్లలు ఏ రిస్క్లో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో తెలియదు. వాళ్ళని మనం రక్షించేవారుగా ఉంటాం, కాపాడే వారుగా ఉంటాం, సహాయం చేసేవారుగా ఉంటాం. ఓకేనా? రెండోది ఏంటిదంటే, నాకు మీరందరూ మాట ఇవ్వాలి. రెండోది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరూ 50 మందికి మీరు సువార్త ప్రకటించాలి పిల్లలకి. అమ్మ చాలా కష్టమన్నా, చాలా కష్టమనంటారా? చేయగలరా? అది నేను కొన్ని వేస్ చెప్పాలా? ఎలా చెప్పాలా? కొన్ని వేస్ చెప్పాలా? సాతానుడు సెల్ ఫోన్ని వాడుకుంటున్నాడు పిల్లల్ని పాడు చేయడానికి. ఒక ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే, పిల్లలు సెల్ ఫోన్తో పాడైపోతున్నారు కదా, ఇదే సెల్ ఫోన్తో పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాలని ఒక యాప్ తయారు చేశారు. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయా? ఒకసారి చూపించండి. మీ సెల్ ఫోన్ చూపించండి. ఇది అదే ఇక్కడే ఉంది తమ్ముడు. అది నాకు ఛార్జింగ్ ఎంతమంది సెల్ ఫోన్స్ ఉన్నాయి? ఎంతమంది? మీ దాంట్లో యాంకర్ అనే ఒక యాప్ ఉంటుంది, యాంకర్ నెట్వర్క్ అనే ఒక యాప్ ఉంటుంది. మనం మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. అన్నకి నేను పెడతా, లేదు ఇప్పుడు ఓపెన్ చేసినా పర్లేదు, ఓపెన్ చేయండి, బాగుంటుంది. ఈ యాప్లో ఏముందంటే, మీరు ఇది విన్నారా? సూపర్ బుక్ విన్నారా? సూపర్ బుక్ విన్నారా? ఎస్. ఈ సూపర్ బుక్ ఎవరిలో రాదు, ఈ యాంకర్ నెట్వర్క్ వాళ్ళు. వీళ్ళు వెనకాల నుండి పనిచేస్తారు, వీళ్ళు ఎప్పుడు ముందుకు రాదు. వీళ్ళు ఏం చేశారంటే, ఒక యాప్ తయారు చేసి డిస్నీ ల్యాండ్ తెలుసు కదా, డిస్నీ ల్యాండ్తో టైఅప్ అయి దాదాపు 100 కోట్ల రూపాయలు వెచ్చించి డిస్నీ క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళు ఈ సూపర్ బుక్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో అన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అయితే పిల్లలకి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే, అరే రోజుకి నేను ½ అవర్ ఇస్తారా, ½ అవర్లో ఈ సూపర్ బుక్ చూస్తేనే ఇస్తా అని ఇవ్వండి. దే లెర్న్ అబౌట్ డేవిడ్, దే లెర్న్ అబౌట్ శాంసన్, దే లెర్న్ అబౌట్ ఆల్ ద బైబిల్ హీరోస్. ఎందుకు తెలుసా? అవి అంత బాగుంటాయి. ఒకసారి చూడండి, మీరే అడిక్ట్ అయిపోయి. ఓకే రైట్. ఇది మన క్రైస్తవ పిల్లల కోసం. ఒకవేళ నూతన పిల్లలకి మీరు సువార్త చెప్పాలనుకుంటే కష్టం అనిపిస్తే, ఆ యాంకర్ నెట్వర్క్ యాప్లో నిజమైన కథ అని తెలుగులో, లేకపోతే ఇంగ్లీష్లో లూమో స్టోరీ అని ఉంటుంది. ఈ 2 ఉంటాయి, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా. అది మీరు ఒకరికి చూపించారనుకోండి, అది 15-20 నిమిషాలు ఉంటుంది. దాంట్లోనే సువార్త వాళ్ళకు బోధింపబడుతుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఈజీ వే యూ కెన్ ప్రాక్టీస్. దాంట్లో ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి చెప్తూ ఏసు ప్రభు గురించి చెప్పడము, సేఫ్టీ గురించి చెప్తూ ఏసు ప్రభు గురించి చెప్పడం, అలా కొన్ని ట్రిక్స్ కూడా దాంట్లో ఇచ్చి ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు వాడచ్చు. ఇట్స్ ఓన్లీ ఆప్షనల్, ఐఎమ్ టెలింగ్ యూ ఆప్షనల్. బట్ ఒక మాట అయితే నాకు ఇవ్వాలి, 50 మందికి మీరు సువార్త ప్రకటిస్తారు కదా. మీరు యాప్ ద్వారా అయినా, మూవీ ద్వారా అయినా చూపించవచ్చు, ఏదైనా చెప్పచ్చు. మీరు లేకపోతే ఇట్లా చేయొచ్చు. మీరు బర్త్డేలు చేసుకుంటారు కదా, మ్యారేజ్ డేస్ చేసుకుంటారు కదా, అన్ని పిల్లలందరినీ పిలవండి. ఇట్స్ నాట్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ చిల్డ్రన్, ఎవ్రీబడి, అందరికి, ఎవరికైనా సార్ అందరినీ పిలవండి, సెలబ్రేషన్ చేసుకోండి, వాళ్ళు సువార్త ప్రకటించుకోండి. ఇట్స్ ఎ గాస్పెల్ ప్రీచింగ్. సువార్త అనే శక్తి గలది. మన మాటలు కాదు, మన ఏం కాదు, సువార్త శక్తి కలిగింది. కాబట్టి ఆ సువార్తని వాళ్ళలో ఫలింపజేసి అదే వాళ్ళకు ఏసీలో కనిపిస్తుంది. ఓకేనా? నేను ఇక్కడ నుంచి ఆపేస్తా. మీకు అందరికీ మంచిగా అనిపించిందా? అంటే నేర్చుకున్నారా? సారీ, మంచిగా అనిపించింది అంటే నేను ఏదో ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాలేదు, కానీ నేర్చుకున్నారా? అవునా కదా? కానీ ఎంతమంది నిజంగా అయితే మీరు యూ కెన్ టేక్ 1 మంత్ ఇస్తా టైం. ఎందుకు డెడ్ లైన్ పెడుతున్నంటే, చేయొచ్చులే అనుకుంటే ఇక అంతే. నేను 1 మంత్లో చెప్పాలనుకుంటే, మీరు కలిసినప్పుడు కల్లా ఎవ్వరు కలిసినా వాళ్ళకి సువార్త చెప్తారు. చెప్పండి, జస్ట్ సువార్త అంటే ఏంటి తెలుసు కదా. పిల్లలు ఫస్ట్ సువార్త చెప్పకముందు ఏం చేయాలి తెలుసా అంటే, మీకు దాటండి, యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ దెమ్. ఓకే, ఐ వాంట్ టు టీచ్ యూ వన్ ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ని ఏమంటారంటే కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. చెప్పండి, కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. మళ్ళీ ఒకసారి చెప్పండి గట్టిగా, కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. దీనికి అర్థం ఏంటి తెలుసా? మనం చాలాసార్లు కరెక్ట్ చేస్తుంటాం, బట్ వీ డోంట్ కనెక్ట్ విత్ ద చిల్డ్రన్. నాట్ ఓన్లీ చిల్డ్రన్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా ఒక అబ్బాయిని, అరే ఇట్లా రా, ఏంద్రా మాసిపోయిన బట్టలు వేసుకున్నావు అంటే ఆయన ఏమంటాడు? తో కోన హేరే అంటాడు. తూ కోన రే బోల్నే కే లియే మేరకు అంటాడు.
నువ్వెవరో పోయి నాకు చెప్పడానికి అంటారా? నిజమేనా కదా? అదే వాడిని ఇక్కడ పిలిచి రారా కూర్చోరా, ఏం పేరా, ఎక్కడ ఉంటారా? నేను ఇక్కడే ఉంటారా? మరి అన్నా బాగున్నా అన్న, చాక్లెట్ తీసుకురా. ఇప్పుడు చెప్పు, కొంచెం మాసిపోయిన షర్ట్ అంటే అవునన్నా ఈ కొంచెం బాగాలేదన్నా, మమ్మీ కొంచెం ఉతకలేనా, చేంజ్ చేసుకొని వస్తానా అంటారా లేదా? ఏంటి ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్? కనెక్టింగ్ అండి. So many times as a mother and father we don't connect with the children, but we'll try to connect with them. Correct చేస్తుంటాం, కరెక్టే కావు. అప్పుడు మా పిల్లలు ఇలా చూస్తుంటారు, ఎప్పుడు చూసినా డాడీ చెప్తూనే ఉంటాడు, మమ్మీ చెప్తూనే ఉంటుంది, పనులు పాటలు చెప్తూనే ఉంటుంది. సో ఈ ఫ్రేజ్ ని గుర్తుపెట్టుకోండి, కనెక్ట్ బిఫోర్ కరెక్ట్. సో సేమ్ థింగ్, బిఫోర్ యూ గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్, కనెక్ట్ విత్ దెమ్. అట్లని చాక్లెట్లు ఇచ్చి అన్ని చేసి అట్లా చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు చూసినప్పుడు వీళ్ళేమో కొత్తకి ఇచ్చి ఏమో చెప్తున్నారు అంటారు. అట్లాంటిది కాదు, కూర్చోబెట్టుకొని వాళ్ళతో కనెక్ట్ కండి. ఫస్ట్ అరే ఏం పేరురా, ఏం చేస్తున్నారా, ఎక్కడికి వస్తున్నారా, ఎట్లా అని చెప్పి వాళ్ళకి సువార్తను. నేను ఒక పని ఎప్పుడు ఏం చేస్తుంటానంటే, నేను బైక్ మీద పోతున్నప్పుడు ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలని ఇష్టం నాకు. లిఫ్ట్ ఎందుకు తెలుసా? ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళు మన మాట వింటారు కదా, అంటే అవును కదా. ఇప్పుడు నేను ఒక అబ్బాయి అడుగుతుంటాను లిఫ్ట్, నాకైతే సంతోషం, అబ్బాయి దొరికిండ్రా బాబు, ఆపి కూర్చోడానికి అంట కూర్చోబెడతా. వాడికి ఏ అవకాశం లేదు, 100% వింటాడు. ఫస్ట్ వాడితో కనెక్ట్ అవుతా, ఏం పేరు, ఏ స్కూలు, ఏ క్లాసు, వెరీ గుడ్, మంచిగా చదవాలి అంటే వాడు అరే మా అన్నలకనే మాట్లాడుతున్నాడు కదా అంటే అప్పుడు అరే నీకు ఈసే గురించి తెలుసా, ఎవరైనా ఈసే, అప్పుడు మనం ఎప్పుడు నేను చర్చికి వెళ్ళినవారా జనరల్గా అట్లా దేవుడిని సరే ఒక మాట మర్చిపోతురా, ఈసే నీకోసం నాకు చనిపోతుంది లేచేట అని చెప్పేసి దింపాలి. వాడు ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకుని హృదయంలో పెట్టండి. ఎప్పుడో ఒకసారి చెప్పలేము, ఏ సమస్యలు వేసే అంటాడేమో తెలియదు, వేసే రక్షిస్తామో. కాబట్టి దయచేసి ఆ పని చేయండి. ఒకసారి నేను అలాగే చేస్తా ఉన్నా, ఒక అబ్బాయిని మళ్ళీ కూర్చోబెట్టి నేను ఏం పేరు అంటే ఆయన అంటున్నా, అన్న నా పేరు ఇది, నువ్వు ఇప్పటికే 3 సార్లు అడిగినావు, 3 సార్లు దేవుని గురించి చెప్పినావు, ఏసే గురించి నాకు తెలుసు అన్నా అంటున్నాడు. అడిగిండు. అయితే నేను అన్న థ్యాంక్ యూ అని మర్చిపోతాను. అసలు మర్చిపోను, నాకు 3 సార్లు చెప్పినాడు. అయితే నేను ఏమంటున్నానంటే చిల్డ్రన్ ఆర్ రియల్లీ వెరీ గుడ్. తెలుసా, వాళ్ళు చాలా మంచోళ్ళు, రియల్లీ వెరీ గుడ్ ఇన్ బై నేచర్. మీకు తెలుసా ఇందాక నేను చెప్పిన బిలీఫ్ సిస్టమ్ గురించి, నేను ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నా, నా ప్రవర్తన ఇట్లా ఎందుకు, నేను ఇట్లా మాట్లాడుతున్నా, ఒకరు ప్రవర్తన ఎందుకు తెలుసా, మన మీద ప్రభావితం అనమాట. మన ఫ్యామిలీ ప్రభావితం ఉంటుంది, మన రిలేషన్ ప్రభావితం ఉంటుంది, మన తల్లిదండ్రులు ప్రభావితం ఉంటుంది, మన సొసైటీ ప్రభావితం ఉంటుంది, మన 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 చాయిసెస్ ప్రభావితం ఉంటుంది, మన డిసిజన్ మేకింగ్ ప్రభావితం ఉంటుంది, మన డిఫరెంట్ అన్ని మన మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు డిఫరెంట్గా ఉంటారు, యూనిక్గా ఉంటారు. సో వాళ్ళందరినీ మార్చగల శక్తి దేవునికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళకి వందన మాత్రం చేస్తే నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నేను కలిగి ఉన్న చిన్న సెషన్ దేవా, నిజంగా ఇంత భారం కుమారులు, చాలా వందనాలు తండ్రి అన్న బట్టి, ఈ సెషన్ బట్టి నీకు వందనాలు. ఐ హోప్ లార్డ్ జీసస్ ఎవరైతే ఇవన్నీ మాటలు విన్నారో వాళ్ళ హృదయంలో మాటలు మీరు దయచేసి ఫలింపజేసి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపజేసి మీరే మేమంతా పొందుకోవడం వేడుకుంటూ ప్రభువా, పిల్లల పరిచయం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మేము విన్నాం, ఎంత ప్రాముఖ్యమైనదో విన్నాం. దేవా, పిల్లల పరిచయం చేయడానికి సహాయం చేసి నడిపించమని, ఆ భారంను బాధ్యతను మాకు దయచేసి నడిపించి పిల్లలు రక్షణ పొంది మీరే మహిమంతా పొందుకోమని మా పరిచయం ఇంకా దీవించి దర్శించి ఆశ్రయించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రార్థన చేసిన కుమారులను, అక్కను, చిన్నదాన్ని, కుటుంబాన్ని శ్రమపడుతున్న అయ్యా, ఎంతగానో శ్రమ పడుతున్నారు, ఎంతగానో ఆశ, ఎంత కష్టపడతారు దేవా. రాత్రి అనక పగలనక ప్రయాణం చేస్తూ వెళుతూ వస్తూ ఎంతో భారభరితమైన సేవను ముందుకు తీసుకెళ్తాను. అయినను అలేక సలేక 7,000 మంది పిల్లల్ని రీచ్ కావాలి, నేను అనేక భారంతో ముందుకెళ్తూ పిల్లల పరిచయం యొక్క ప్రాముఖ్యత మాకు కావాలి, మాకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలని ఈరోజు కలిగిన ఈ సెషన్ బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఆశ గల ప్రాణంలో నేను తృప్తిపరుస్తా అని వాక్యం చెప్పు. దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీక, అజ్ఞానం కాక జ్ఞానము కలిగి దేవుని చిత్తము గ్రహించుకొని ముందుకెళ్ళి మీ చిత్తము సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బ్యాప్టిజం ఇచ్చే రక్షణలో వాళ్ళని నడిపించి శిష్యులుగా మార్చడం మీ చిత్తం. కాబట్టి యేసయ్యా, ఈ పనిలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మీరే మహిమతో పొందుకోమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గట్టి చెప్తాం, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను భరించినారు.
I like this caption ఇది, go and make disciples for all the nations. సర్వలోకానికి సర్వసృష్టికి వాటి ప్రకటించి శిష్యులుగా మార్చండి. సో మన పిల్లల్ని కూడా మనం శిష్యులుగా మారుద్దాం. విశ్వాసకులుగా కాదు, శిష్యులుగా మారచ్చు. విశ్వాసులు అవుతారు కానీ శిష్యులు కావడమే కష్టం. ఓకే, శిష్యులుగా మారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ అన్న. నేను ఎక్కువ టైం తీసుకున్నాను, ఏం లేదు, సారీ ఎక్కువ టైం తీసుకున్నాను. రైట్ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. దయచేసి మా గురించి, మా పరిచయం గురించి ప్రార్థించండి. ఆమోస్, నేను ఇంకా షారన్, మాకు ఇద్దరు పిల్లలు, మా ఫ్యామిలీ గురించి దయచేసి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి ప్రేర్ చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ఓకే, చిల్డ్రన్ పరిచర్య ఎంత ప్రాముఖ్యమో, మనం ఎలాంటి దినాల్లో ఉన్నామో, పిల్లలు ఎలాంటి రిస్క్లో ఉన్నారో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నారా లేదా? సో నేను మళ్ళీ మిమ్మల్ని ఒక్కొక్కరిని పర్సనల్ అడుగుతాను, మీరు ఏం నేర్చుకున్నారని. సో ఇప్పుడు నేను అడుగుతాను కానీ టైం ఎక్కువైందని నేను అడగట్లేదు. సో దేవునికి స్తోత్రం. చాలా సంతోషం, మీరు అందరూ ఇప్పటి వరకు టైం ఇచ్చారు. పాస్టర్ మా ఏమన్నా అంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పెడదాంలే, ఇప్పుడు చర్చ అయిపోవాలి, ఎందుకు తిని కొంచెం అలసిపోతారా అన్నారు. కానీ నేను పాస్టర్ మాట వెళ్ళే, నేను ఒకటే పట్టుబడినా, ఎట్లాగైనా చర్చకి వచ్చిన వాళ్ళని ఇక్కడే ఆపి భోజనం పెట్టైనా వాళ్ళకి ఈ సత్యం వినిపించి పంపించాలని నేను ఫిక్స్ అయ్యాను. సో నెక్స్ట్ టైం పాస్టర్ మాట వెళ్దాం. ఓకే, సో ఏదేమైనప్పటికీ నిజంగా ఇక్కడ చాలా చక్కగా జరిగింది. ఈరోజు భోజనం విషయంలో కానీ క్లాస్ విషయంలో దేవునికి భయభక్తులుగా చిన్న ప్రార్థన ఎండింగ్ క్లోజింగ్ ప్రేయర్ చేసుకున్నాం. యేసయ్యా నీకు స్తోత్రములు. మీ ప్రియ బిడ్డలు ఏదైతే ఇక్కడ విన్నారో, నేర్చుకున్నారో ప్రతిదీ కూడా యేసయ్యా వారి జీవితంలో వారు అనుసరించుటకు, నీ కృపతోనైనా వారు చేయటం, ప్రభా చిల్డ్రన్ మినిస్ట్రీ చేయటం కూడా చేస్తున్నటువంటి వారికి సహకరించుటకు వారు చేయటం, ముఖ్యంగా సహాయం చేయడం అందించినటువంటి ఆ యొక్క మాట. ఇప్పుడు కనీసం ఈ నెలలో 50 మంది పిల్లలకి స్వార్థ చేయాలని, ఒక నెలకి 50 మందికి చేస్తే అలా 12 నెలల్లో ఎంతమందికి మేము చేయగలం. ఎస్ఐ అలాంటి గొప్ప గొప్ప దయచేయండి. ఎస్ఐ ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో శక్తితో నింపండి. అదేవిధంగా ప్రభా ఏప్రిల్ మే జూన్లో మేము చేయాల్సినటువంటి చిల్డ్రన్ పరిచర్య ఎస్ఐ అనేక వందల వేల మందిని రీచ్ అవుటకు మీకు మాకు సహాయం చేయండి. అయితే నైనా బుక్స్ ప్రింట్ అవుతున్నాయి, ఆ బుక్స్ కూడా నైనా అందరం ముందుండి ఎస్ఐ ఒక్కొక్క నాయన తండ్రి గ్రామానికి లేదా ప్రభా కొన్ని గ్రామాలకు ప్రభా మేము నాయన స్పాన్సర్ చేయటం తండ్రి, మేము వెళ్ళుటకు లేకపోతే వెళ్ళే వారిని పంపుటకు ప్రభా మీరు మాకు సహాయం చేసిన ఈ పరిచర్యలో మేము అందరం పాల్గొని మీ నామానికి మనం తీసుకొని సహాయం చేయాలి. మా మధ్యలో ఇంతవరకు నైనా పంచుకొని వాడబడేటువంటి సేవకులు నిజంగానైనా సిస్టర్ షారూన్ గారిని, అదేవిధంగా ప్రభా బ్రదర్ రామోస్ గారిని వారిని చేతులకు సమర్పిస్తున్నారు. వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి యొక్క పరిచర్య అంతటి యాంకర్ మినిస్ట్రీని, ఇంకా వారు చేస్తున్న పరిచర్య అంతటిని చిల్డ్రన్ మినిస్ట్రీని మీ చేతులకు సమర్పిస్తున్నారు. మీరు ఇంకా బలంగా అభిషేకం చేత వారిని వాడుకుంటూ వాళ్ళందరినీ మీ చేతులకు సమర్పించారు. గృహాల్లో గెలిచిన సన్నిధించవచ్చు. ఈ మాటలు నేను ఎవరు వేసుకుంటున్నారు ఈ పరిచర్య చేసే కృపదాయించి బలమైన గొప్ప కార్యాలు బిడ్డల ద్వారా జరుగుతుంది సార్. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఓకే, ఈ బుధవారము చర్చిలోనే గృహ కూడిక, మీరందరూ కూడా రండి, తప్పకుండా పాల్గొనండి. ఓకే.